కథలు. విష్ణుపురం అనే ఊళ్ళో వినోద్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక మధ్యతరగతివాడు. అతని భార్య లీల చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. అయినా వినోద్ని ప్రేమించటం వల్ల అతన్నే పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకి చెప్పింది. చూడండి డాడ్, నాకు వినోద్ అంటే చాలా ఇష్టం. అతను లేకుండా బ్రతకడం నా వల్ల కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అని లీల చెప్పింది. ఆ మాట విన్న తండ్రి అర్జున్ రావు ఇలా అంటున్నాడు. చూడు బేబీ, మేం నిన్ను బాగా చదివించాం. నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాం. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే తెలివితేటలు నీకున్నాయి. కనుక నీ పెళ్లి విషయంలో నువ్వు ఏది సరైన నిర్ణయమో నువ్వే తేల్చుకో. నీకు మా నుండి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. నీకు నచ్చినట్టే ఆ వినోద్నే పెళ్లి చేసుకుందువు గాని అని చెప్పటంతో లీలకి చాలా హ్యాపీగా అనిపించి వెంటనే తండ్రిని హత్తుకొని ముద్దు పెడుతుంది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని తన ఆనందాన్ని తండ్రికి వ్యక్తం చేస్తుంటే పక్కనే ఉన్న తల్లి అడ్డుపడుతూ ఇలా అంటుంది. ఏంటండి అది చెప్పగానే అలా ఒప్పేసుకుంటున్నారు? అసలు ఆ అబ్బాయి ఎవరు, వాళ్ళ అంతస్తేంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడుంటారు ఏమి తెలుసుకోకుండా అమ్మాయి అడిగాక కనీసం క్షణం కూడా ఆలోచించకుండా అలా మాట ఇచ్చేస్తున్నారు అని అడిగింది. అందుకు లీల విసుగ్గా, మామ్, డాడీ ఒప్పుకున్నారు కదా, నీకు ప్రాబ్లం ఏంటి? నీకిప్పుడు ఏం తెలియాలి? వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతే కదా? రైట్, నేను చెప్తాను. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ 2 years బ్యాక్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. తనకి సొంత ఇల్లు కూడా లేదు. చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ డీటెయిల్స్ చాలా? ఇంకా ఏమైనా కావాలా అని లీల చెప్పింది. ఆ మాట విన్నాక అర్జున్ భార్యతో ఇలా అంటున్నాడు. చూడు లక్ష్మి, డబ్బుతోనో అంతస్తుతోనో మనం అమ్మాయికి ఆనందాన్ని ఇవ్వలేం. తను ప్రేమించిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే తను హ్యాపీగా ఉంటానంటుంది కదా. దాని ఆనందం కన్నా మనకి వేరే ఆస్తులు అంతస్తులు ఏం కావాలి చెప్పు? ఏ మనకి లేవా అని చెప్పి భార్యని కన్విన్స్ చేశాడు. ఈ విధంగా వినోద్కి లీలకి పెళ్ళైపోయింది. అర్జున్ కూతురికి గిఫ్ట్గా ఇచ్చిన ఒక పెద్ద ఇంట్లో ఆ జంట చాలా ఆనందంగా జీవించసాగారు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాపకి స్వాతి అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా రోజులు గడిపేస్తున్నారు. స్వాతికి కూడా 7 సంవత్సరాలు వచ్చేశాయి. అలాంటి సమయంలో ఒకరోజు లీలా తన భర్తతో ఇలా అంటుంది. అర్జున్, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. దానికోసమని ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ దగ్గర పిక్నిక్ ప్లాన్ చేశాం. నేను రేపు ఆ ఈవెంట్ కోసం వెళ్తున్నాను అని లీల చెప్పింది. ఆ మాట విన్న వినోద్ ఇలా అంటాడు. ఏంటి లీలా, ఈ విషయం ఇప్పుడు చెప్తే ఎలా? స్వాతి సంగతి ఏం చేద్దాం? ముందే చెప్తే నేను లీవ్ పెట్టుకునేవాడిని కదా. రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది అని చెప్పాడు వినోద్. ఆ మాటకి లీల బదులిస్తూ, నో వరీస్ వినోద్, నీకు లీవ్ లేకపోతే స్వాతిని మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. మమ్మీ డాడీ కూడా దాన్ని బాగా మిస్ అవుతున్నారు. నేను వచ్చే వరకు అక్కడే ఉంటుంది అని లీల చెప్పింది. ప్లాన్ బాగుండటంతో వినోద్ కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. వినోద్ తన ఆఫీస్లో ఉండగా సాయంత్రం పూట తనకొక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ అటెండ్ చేసిన వినోద్ షాక్లో అలా ఉండిపోయాడు. పిక్నిక్కి వెళ్లిన లీల అక్కడ నీళ్లలో కొట్టుకుపోయింది. ఆమె శవం కూడా దొరకలేదు అన్న వార్త అది. చూస్తూ ఉండగానే వినోద్ లైఫ్ తారుమారైపోయింది. భార్య లేని లోకం శూన్యమైపోయిన వినోద్ బాధలో ఉండిపోయాడు. అప్పుడతన్ని పరామర్శిస్తున్న అత్తమామలు వినోద్తో ఇలా అంటున్నారు. చూడండి అల్లుడు గారు, జరిగిందేదో జరిగిపోయింది. మీరిలా ఎంతకాలం బాధపడినా మన లీల తిరిగి రాదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ గురించి, స్వాతి గురించి అని చెప్పాడు. ఆ మాటకి వినోదిలా బదిలిస్తున్నాడు. ఏమో మావయ్య, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఇక్కడి నుంచి మా జీవితాలు ఎలా నడపాలో ఏంటో మాకంత అయోమయంగా ఉంది అని అన్నాడు. ఆ మాటకి అత్తగారిలా చెప్తుంది. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెబుతాను అల్లుడు గారు అని అంది. అందుకు వినోద్, ఏంటత్తయ్య అది? ఇప్పుడు ఈ స్థితిలో మీకొక తోడు అవసరం. స్వాతి సంగతి మేం చూసుకుంటాం.
మీరు వేరే పెళ్లి చేసుకోండి అల్లుడు గారు అని చెప్పింది. ఆ మాటకి వినోద్కి కోపం వచ్చింది. అప్పుడు అత్తగారితో ఇలా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? లీల స్థానంలో మరొకరిని తీసుకురావాలా అని కోప్పడుతూ ఉంటే మావగారు ఆ మాటకు అడ్డుపడుతూ, కోపంతో కాదు బాబు, ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు. తను అన్న దాంట్లో తప్పేమీ లేదు. జీవితంలో మనసు బరువెక్కినప్పుడు దాన్ని దించుకొని ఏడవటానికి ఒక భుజం కావాలి, లేదంటే గుండె ఆ బరువుని మోయలేదు. మేం చెప్పేది నీ మంచికే, ఆవేశంగా కాకుండా ఒక్కసారి నిదానంగా ఆలోచించండి అని మామగారు కూడా చెప్పేసరికి ఇక అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత అర్జున్ని కన్విన్స్ చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించారు. అతి కొద్ది కాలంలోనే చక్కటి రూపవతి అయిన సువర్ణతో ఏ హంగులు ఆర్భటాలు లేకుండా వినోద్కి పెళ్ళయింది. వినోద్ కూతురు స్వాతి తన అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉండిపోవటం, ఇక్కడ లంకంత ఇల్లు, వినోద్కి వెనక ముందు ఎవ్వరూ లేరు అనుకుని అంత పెద్ద ఇంటికి తను యజమానురాలైందన్న ఆనందంలో ఉంది సువర్ణ. అలా చూస్తూ చూస్తూ 5 ఏళ్లు గడిచిపోయాయి. వినోద్ సువర్ణలకి ఒక బాబు కూడా పుట్టాడు. వాడి పేరు గోపి. మరోవైపు స్వాతి కూడా పెద్దదైంది. ఇంతకాలం తండ్రి అప్పుడప్పుడు వచ్చి చూసిపోవటం, ఎప్పుడన్నా తండ్రితో కలిసి సమయం గడుపుతూ ఉండటం, ఇలా గడిచిపోయింది స్వాతికి. ఒకరోజు స్వాతి తన అమ్మమ్మతో ఇలా అంటుంది. అమ్మమ్మ, నాన్నని చూసి చాలా రోజులైంది, ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అని అంది. అప్పుడు అమ్మమ్మ ఇలా సమాధానమిస్తుంది. చూడు స్వాతి, మీ నాన్న ఏదో బిజీలో ఉండుంటారు. టైం దొరికినప్పుడు వచ్చి నీతో గడిపి వెళ్లేవాళ్లు కదా. అదీ కాక ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. జరుగుతున్న వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అక్కడ మీ నాన్నకి మీ పిన్ని, ఒక తమ్ముడు బాధ్యత కూడా ఉన్నాయి. నీ ఒక్కదాని కోసమే ఆయన ఎలా ఆలోచిస్తారు చెప్పు అని తన అల్లుడి నెత్తిన ఉన్న బాధ్యతల గురించి మనవరాలికి విడమరచి చెప్పింది. తండ్రి కోసం తపిస్తున్న మనవరాలిని వారించింది. అలా చాలా కాలం గడిచిపోయాక ఒకరోజు వినోద్కి తన మామగారు కబురు పెట్టారు. వాళ్ళింటికి వెళ్ళగా అక్కడ మామగారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి మావయ్య, అర్జెంటుగా రమ్మన్నారు? అంత బానే ఉంది కదా అని అడిగాడు. అప్పుడు మామగారు బదిలిస్తూ, అబ్బే, అలా ఏమీ లేదు బాబు, ప్రస్తుతం అంతా బాగుంది. కానీ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న సంగతి మీకు తెలుసు కదా. ఆ విషయంగా ఒక సర్జరీ కోసం ఫారెన్ వెళ్లాల్సిన అవసరం పడింది. ఆ విషయం గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను అని సంకోచంగా చెప్పాడు. అది విన్న వినోద్, చెప్పండి మావయ్య, పర్వాలేదు, ఏంటి విషయం, ఏదన్నా డబ్బు అని అంటూ ఉంటే మామగారు అడ్డుపడుతూ, చచ్చా, అలా ఏమీ లేదు బాబు, డబ్బు విషయంలో ఏ ఇబ్బంది లేదు. మన స్వాతి విషయమే. దాన్ని తీసుకెళ్లటానికి వీసా దొరకలేదు. అందుకే నేను మీ అత్తయ్య మాత్రమే వెళ్లాల్సొస్తుంది. అందుకని ఒక 3 నెలలు స్వాతిని మీ దగ్గరుంచుకుంటే బావుంటుందని మీతో చెప్పటానికే రమ్మన్నాను అని చాలా సంకోచంగా, మొహమాటంతో తన మనసులో ఉన్న మాట అల్లుడికి చెప్పాడు. అది విన్న వినోద్, భలేవారే మావయ్య, నా కూతురి బాధ్యత నాకు అప్పగించటానికి మీరంత సందేహిస్తారెందుకు? ఇంతకాలం స్వాతిని మీ దగ్గర ఉంచటానికి కారణం దాన్ని నేను తీసుకెళ్లలేక కాదు. లీల ఆఖరిగా తీసుకున్న నిర్ణయం స్వాతిని మీ దగ్గర ఉంచాలని. ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను కనుకే ఊరుకున్నాను. అదీకాక కన్న కూతురు పోయిన బాధలో ఉన్న మీకు ఆ పసిదాని తోడు కాస్త డైవర్షన్గా ఉంటుందని తప్ప వేరే ఉద్దేశం లేదు అని తన మనసులో ఎప్పటినుంచో దాచుకున్న ఆ మాట కూడా మామగారికి చెప్పేశాడు. మరోవైపు తన తాత తన తండ్రికి చెప్పిన మాట విన్న స్వాతి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఎన్నో రోజులుగా తండ్రితో సమయం గడపాలని చూస్తున్న స్వాతికి ఇప్పుడు అవకాశం రావటంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. తన జీవితంలోకి పిన్ని, తమ్ముడు అని కొత్త బంధాలు వస్తున్న సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది. చివరికి ముసలి జంట తమ పని మీద తాము విదేశాలకు వెళ్లిపోయారు. వినోద్ తన కూతురు స్వాతిని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంట్లోకి తీసుకొచ్చి స్వాతికి సువర్ణని, తన కొడుకు గోపిని చూపిస్తూ ఇలా అంటున్నాడు. స్వాతి, ఈమె మీ పిన్ని సువర్ణ, వీడు నీ తమ్ముడు గోపి. సువర్ణ, ఇది నా కూతురు అంటూ పరిచయాలు చేశాడు. ఆ మాట వినగానే సువర్ణకి ఒళ్ళు మండింది. తన భర్త జీవితంలో లేదు అనుకున్న ఒక పాత్ర
మళ్లీ తమ జీవితాల్లోకి రావటం ఆమెకు నచ్చలేదు. ఇన్నాళ్లుగా సమాజంలో వినోద్ భార్య అని ఉన్న తన హోదా స్వాతి ఎంట్రీతో వినోద్ రెండో భార్యగా మారిపోయిందని ఆమె ఉక్రోషం. అందుకే మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇక అదే రోజు రాత్రి తమ గదిలో భర్తతో సువర్ణ ఇలా అంటుంది. ఏంటండి ఇది? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడేంటి కొత్తగా మీ కూతుర్ని తీసుకొచ్చారు? అంటే మీ కూతుర్ని మీరింకా వదిలించుకోలేదా అని సువర్ణ అనటంతో వినోద్కి చాలా కోపం వచ్చింది. వెంటనే భార్య మీద ఇలా అరుస్తున్నాడు. నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా కన్నబిడ్డని నేను వదిలించుకోవటం ఏంటి? అంటే ఇంతకాలం నా కూతుర్ని నేను వదిలేశాను అనుకుంటున్నావా? సరే, ఇప్పుడు చెప్తున్నాను. ఇక నా కూతురు ఇక్కడే ఉంటుంది. ఇకపై అది నాకు మాత్రమే కాదు, నీకు కూతురే. ఏదైనా తేడా జరిగిందంటే నేను నా కూతుర్ని వదిలేయటం కాదు, నిన్ను వదిలేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పటంతో సువర్ణలో భయం మొదలైంది. ఇంత ఖరీదైన ఇల్లు, ఇంతకాలం తన కొడుకు ఒక్కడికే సొంతం అనుకుంటూ చాలా ఆనందంగా ఉంది సువర్ణ. కానీ ఇప్పుడు సడన్ గా మొదటి భార్య కూతురొచ్చేసరికి తన కొడుక్కి అన్యాయం జరిగిపోతుందేమో అన్న స్వార్థం, భయం ఆమెలో స్వాతి పట్ల ఈర్ష్యను పెంచాయి. ఇక తెల్లవారింది. వినోద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్వాతికి బాగా ఆకలేస్తుందని వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ సువర్ణ తన కొడుకు కోసం ఒక గ్లాస్లో పాలు కలుపుతుంది. ఆమె దగ్గరకు వెళ్లి స్వాతి ఇలా అంటుంది. పిన్ని, ఆకలేస్తుంది, నాకు కూడా కొంచెం పాలివ్వవు అని సంకోచిస్తూ అడిగింది. కాని స్వాతి మాటలు పట్టించుకోకుండా సువర్ణ తన కొడుకు కోసం కలిపిన పాలను వాడికి తీసుకుని వెళ్ళింది. ఇంతలో స్వాతి అక్కడ స్టవ్ మీద ఉన్న పాలని ఒక గ్లాసులో పోసుకొని తన పాలు తనే కలుపుకొని తాగుతూ ఉంది. ఆమె నోటి దగ్గర ఉన్న పాలను సువర్ణ వచ్చి గెంటేసి ఇలా అంటుంది. ఏమే దొంగ మొహందానా, పాలు దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? ఆయన ఎవరినడిగి నా వంటగదిలోకి వచ్చావే? నీ సంగతి చెప్తా ఉండు అని ఆ పక్కనే ఉన్న చపాతీ కర్ర తీసుకుని పాపం పసిపిల్ల అని కూడా చూడకుండా స్వాతిని కొట్టటం మొదలుపెట్టింది. అప్పటి వరకు తన జీవితంలో ప్రేమనే తప్ప ద్వేషాన్ని చూసి ఎరుగని స్వాతికి ఆ దెబ్బలు, అలాంటి ఒక ప్రవర్తన కూడా కొత్త కావటంతో తట్టుకోలేకపోతుంది. వద్దు పిన్ని, కొట్టకు. ఇంకెప్పుడు పాలు తాగను, అసలు వంటింట్లోకి రాను. సారీ పిన్ని, కొట్టుకు పిన్ని, కొట్టుకో అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతుంది స్వాతి. సవతి కూతురు మీద పెంచుకున్న ద్వేషం వల్ల సువర్ణ మనసు కరగలేదు. ఆ విధంగా తల్లి చనిపోయిన నాటి నుండి అందరి గారాబంలో అపురూపంగా పెరిగిన స్వాతి తండ్రి ప్రేమ కోసం ఆశపడి వచ్చి సవతి తల్లి కోపాన్ని, జీవితంలో మొదటిసారి దెబ్బల్ని రుచి చూసింది. ఇక మునుముందు తన సవతి కూతురి మీద ద్వేషాన్ని సువర్ణ ఏ విధంగా చూపిస్తుందో, అమ్మమ్మ తాతయ్య వచ్చే వరకు తనకి తెలియకుండానే ఒక నరకంలోకి వచ్చి పడిన స్వాతి సవతి తల్లి బాధలు భరించి ఉంటుందా లేదా అనేది మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. సువర్ణ కొట్టిన దెబ్బలకు బెదిరిపోయిన స్వాతి ఒక గదిలో కూర్చుని ఏడుస్తుంది. తనకి ఊహ తెలిసిన నాటి నుండి మనిషి కోపం ఎలా ఉంటుందో తెలియనంత అపురూపంగా, అత్యంత గారాభంగా పెరిగిన పిల్ల కావటం, సువర్ణ రాక్షసంగా కొట్టడంతో ఏడ్చిన స్వాతి ముఖం, తన్నులెత్తిన శరీరం రెండూ కందిపోయాయి. మరోవైపు వంటగదిలో కోపంతో, ఉక్రోషంతో ఉన్న సువర్ణ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇన్నాస్తులు, ఇంత పెద్ద ఇల్లుంది, వెనక ముందు ఎవరు లేరనే కదా రెండో పెళ్లివాడైనా పర్వాలేదని చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడి నుండి ఊడిపడింది ఈ కూతురు? అంటే రేపు ఆస్తిలో దీనికి కూడా వాటా ఉంటే నా కొడుక్కి ఏం మిగులుతుంది? ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పీడని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుని ఆ విషయం తన తల్లికి చెప్పాలని ఫోన్ చేసింది. కానీ తల్లి ఫోన్ ఎత్తలేదు. సువర్ణ మేనమామ గిరీశం ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈ గిరీశం గురించి చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న స్వార్థం, అత్యాశ, అవకాశవాదం ఇలాంటి అవలక్షణాలన్నీ ఒక రూపం తీసుకొని పేరు పెట్టుకుంటే ఆ పేరే గిరీశం. తన అవసరం కోసం బంధం లేదు, పాసం లేదు, దేన్నైనా వదిలేస్తాడు. ఎవరు కష్టాల్లో ఉన్నా చూస్తూ తప్పించుకుపోతూ ఉంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి బ్రతికేస్తూ వాళ్ళకి వీళ్ళకి తగవులు పెట్టి తన పబ్బం గడిపేసే పరాన్నజీవి ఈ నీచుడు. నిజానికి సువర్ణకున్న ఈ బుద్ధులు మేనమామ నుంచి వచ్చినవే. అందుకే ఆస్తి కోసం రెండవ పెళ్లివాణ్ణి చేసుకుంది. తల్లి కోసం ఫోన్ చేసిన మేనమామ ఎత్తటంతో సువర్ణ ఇలా అంటుంది. మామయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? అమ్మలేదా మామయ్య అని అడిగింది. అందుకు గిరీశం, బాగున్నానే సువి,
నువ్వెలా ఉన్నావు? మా అబ్బాయి మనోడు ఎట్టా ఉన్నారు? మీ అమ్మ ఇంట్లో లేదు, గుడికెళ్ళిందే అని అన్నాడు. ఆ మాట విన్న సువర్ణ ఇలా అంటుంది. అవునా, సరే మావయ్య, అమ్మొచ్చాక ఫోన్ చేయమను, చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది. ఆ మాట విన్న గిరీశంలో ఆలోచన మొదలైంది. మనసులో ఇలా అనుకుంటున్నాడు, అంత అర్జెంటుగా మాట్లాడాలంటుందంటే అక్కడ దానికి ఏదో సమస్య వచ్చుంటుంది. ఈ విషయం అక్కాబావకి తెలిస్తే రాజీ చేసి సరిపెట్టేస్తారు. మనకేమీ ఉపయోగం ఉండదు. విషయమేంటో తెలుసుకోవాలి ముందు అని అనుకుంటాడు. అవతల సువర్ణ ఫోన్లో మామయ్య నుండి జవాబు రాకపోవటంతో కాల్ కట్ అయిందనుకొని, హలో మావయ్య, ఉన్నావా? వినిపిస్తుందా నా మాట అని అనటంతో గిరీశం మళ్లీ ఈ లోకంలోకొచ్చి విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఇలా అంటాడు. ఏంటి సువి, కొంపదీసి ఏమైనా ప్రాబ్లమా? ఆ అబ్బాయి వల్ల కాదు కదా అని ఒక రాయి విసిరాడు. ఆ మాటకి సువర్ణ ఇలా అంటుంది. కొంప తీసేదే ఉంది మావయ్య, ప్రాబ్లం మీ అబ్బాయి వల్లే. నా కొంప ముంచిపోతున్నాడు. ఆ మాట వినగానే గిరీశానికి సగం పిక్చర్ వచ్చేసింది. ఈ భార్యాభర్తల మధ్య వచ్చిన తేడాలని తనకి అనుకూలంగా మార్చుకోవాలన్న దురాలోచన క్షణంలో వచ్చేసింది. అందుకే ఇలా అంటున్నాడు. చూడమ్మాయి, నేను విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మీ అమ్మా నాన్నలు వద్దని చెప్తున్నా వినకుండా ఆస్తిపరుడని చెప్పి రెండో పెళ్లివాడైనా పర్వాలేదని ఈ సంబంధం నువ్వే ఇష్టపడి చేసుకున్నావు. ఇప్పుడతనితో ఏ గొడవ వచ్చినా తెగే వరకు దెంచుకుంటే నువ్వెందుకీ పెళ్లి చేసుకున్నావో ఆ ఫలితం దక్కకుండా పోతుంది. అందుకే ఈ విషయాన్ని మీ అమ్మకి చెప్పడం కాదు, వీలైనంత సున్నితంగా నువ్వే పరిష్కరించుకునే దారేంటో చూసుకో. వీళ్ళు గనక దూరారంటే అయితే రాజీ చేస్తారు, లేదంటే దెంచేస్తారు. ఏదైనా నువ్వు అయిష్టంగానే చెయ్యాలి. అందుకే నా మాట విని మీ అమ్మా నాన్నకి ఈ విషయం ఏదైనా సరే చెప్పకు అని అసలు సమస్య ఏంటో తెలియకుండానే అటు కర్ర విరక్కుండా ఇటు పాము చావకుండా తన పబ్బం గడుపుకునే కొత్త ఎత్తేదో వేసుకుని సువర్ణకి సలహా ఇచ్చాడు. మేనమామ మాటలు విన్న సువర్ణ కూడా ఆలోచిస్తుంది. ఈ విషయంలో తొందరపడ్డం మంచిది కాదని కాస్త స్థిమితపడి ఆలోచించింది. అప్పుడు మామగారితో ఇలా అంటుంది. నిజమే మావయ్య, నువ్వు చెప్పకపోయి ఉంటే ఈ విషయాన్ని అమ్మకు చెప్పేసేదాన్ని. అప్పుడు ఏం జరిగేదో. సరేలే, నా విషయాలు నేనే చక్కబెట్టుకుంటా అని చెప్పింది. ఆ మాట విన్న గిరీశం గుండెల్లో రాయి పడ్డట్టయింది. అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు. ఇదేంటి, నువ్వే ఏదో ఒకటి జై మామయ్య అంటుందనుకుంటే నేనే చక్కబెట్టుకుంటాననుకుంటుంది. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి ఈ పాగా బీకేసి అక్కడ పాతెయ్యాలి అని అనుకొని పైకి మాత్రం ఇలా అంటున్నాడు. నువ్వు చక్కబెట్టుకోగలవులేవే, నాకా నమ్మకం ఉంది. కానీ ఏమాత్రం తేడా చేసి అటో ఇటో అయ్యిందంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే నేనొచ్చి నీ సమస్య చక్కబడే వరకు నీతో ఉంటానులే, నువ్వేం తొందరపడకు అని మనసులో ఉన్న విషయాన్ని తెలివిగా చెప్పాడు. ఆ మాట విన్న సువర్ణ కూడా మారు మాట అడ్డు చెప్పకుండా సరే మావయ్య, అలాగే రా అని ఫోన్ పెట్టేసింది. యువతల గిరీశం కూడా ఫోన్ కట్ చేసి తనలో తాను, ఎంతకాలం చెలక్కొట్టులతో నెట్టుకొచ్చేశాను. ఇక ఇప్పుడు అక్కడున్న అవకాశమేంటో చూసుకుని ఈసారి కుంభస్థలాన్ని కొట్టి లైఫ్ సెట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం ఆఫీస్లో తన పనిలో తానుండగా వినోద్కి ఫోన్ వచ్చింది. చేసింది ట్రీట్మెంట్ కోసం అత్తగారిని ఫారెన్ తీసుకువెళ్లిన తన మామగారు. వినోద్ ఫోన్ అటెండ్ చేశాడు. ఇలా మాట్లాడుతున్నాడు. మామయ్య, ఎలా ఉన్నారు? అత్తయ్యకి ఎలా ఉంది? ఇప్పుడంతా కులాసానే కదా అని అన్నాడు. ఆ మాటకి మామగారు, అంతా బావున్నాం బాబు, మీరెలా ఉన్నారు? స్వాతి బావుందా? అల్లరి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగాడు. అందుకు వినోద్ బదులిస్తూ, ఛ, అలా ఏం లేదు మావయ్య, అంతా హ్యాపీనే ఇక్కడ. ఇంకేంటి మావయ్య విశేషాలు అని సూటిగా విషయం కనుక్కునే ప్రయత్నం చేశాడు. అందుకు మావగారు బదులిస్తూ, ఏమీ లేదు బాబు, మీరు ఏదోలాగా వీలు చేసుకుని నాకొక హెల్ప్ చేసి పెట్టాలి అని సంకోచంగా చెప్పాడు. ఆ మాటకి వినోద్, భలేవారే మామయ్య, నా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పండి, చేస్తాను. మరేమీ లేదు బాబు, ఆడిటర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ట్యాక్సీకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చెయ్యాలంట. మీరొకసారి స్వాతిని తీసుకొని మన ఇంటికి వెళ్ళారంటే ఆ ఫైల్సు డాక్యుమెంట్సు ఎక్కడుంటాయో దానికి తెలుసు. అవి కాస్త కలెక్ట్ చేసుకుని మన ఆడిటర్కి అందించాలి అని అన్నాడు. ఆ మాట విన్న వినోద్, సరే మావయ్య, అలాగే చేస్తాను.
కానీ ఎప్పటి వరకు ఇవ్వాలవి అని అడిగాడు. ఆ మాటకి మామగారు, టైం లేదు బాబు, వీలైతే ఇవాళ సాయంత్రం వరకు ఆడిటర్ చేతికి అందితే చాలా మంచిది. అయ్యో, అంత అర్జెంటా? అంటే ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సరే, ఓ పని చేస్తాను, స్వాతితో సువర్ణనిచ్చి పంపుతాను. మీరు ఫోన్లో వాళ్ళని గైడ్ చేయండి, వాళ్ళు వెళ్ళి ఆడిటర్కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు అని చెప్పాడు. ఆ మాట విన్నాక మామగారు సంకోచంగా, అంటే ఆ అమ్మాయికి ఎందుకు బాబు ఇబ్బంది? ఇబ్బంది ఉంది మావయ్య, మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? మీరు ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి మీరు అత్తయ్య హెల్త్ సంగతి చూసుకోండి, ఈ విషయం ఇక్కడ నేను పూర్తి చేయిస్తాను అని మామగారికి భరోసా ఇచ్చాడు. మామగారు సంతోషించి ఫోన్ పెట్టేశాడు. వినోద్ సువర్ణకి ఫోన్ చేసి, సువర్ణ, ఏం చేస్తున్నావు? స్వాతి ఎక్కడుంది? ఇప్పుడే పనులయ్యాయండి, కూర్చున్నాను. ఏ ఇంతలో మీ కూతురి మీద బెంగ పుట్టుకొచ్చిందా? ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు అని నిష్ఠూరంగా అంది. ఆ మాటకి వినోద్కి కోపం వచ్చి, అదే ఆ పుల్లవిరుపు మాటలే మానుకోమని చెప్పింది. స్వాతి నాకు మాత్రమే కూతురు కాదు, అది మన కూతురు. ఈ విషయం నీ బుర్రలోకి ఎంత త్వరగా ఎక్కించుకుంటే అంత మంచిది. సరే కానీ నువ్వొకసారి స్వాతిని తీసుకొని మామగారింటికి వెళ్ళు, అక్కడ చిన్న పనుంది, చేసుకురావాలి అని ఉన్న విషయాన్ని భార్యకు చెప్పేశాడు. ఆ మాట వినగానే అప్పటికే సవతి కూతురి మీద అక్కసుతో ఉన్న సువర్ణకి మరింత ఒళ్ళు మండిపోయింది. నేనెక్కడికి వెళ్ళను, ఎవరిని తీసుకెళ్లను, నాకింట్లో చాలా పనులున్నాయి అని మాట దాటేసే ప్రయత్నం చేసింది. కాని వినోద్, పనులు ఎప్పుడూ ఉండేవే, వాటిని లేట్గా చేసుకున్నా కొంపలేం మునిగిపోయేది లేదు. ముందు చెప్పింది చెయ్యి, సాకులు చెప్పకు. స్వాతిని తీసుకొని అక్కడికి వెళ్ళు, ఏం చెయ్యాలో మామయ్య గారు ఫోన్లో గైడ్ చేస్తారు. ఏది, స్వాతికి ఫోన్ ఇవ్వు అని చెప్పాడు. వేరే దారి లేక ఫోన్ తీసుకెళ్లి చదువుకుంటున్న స్వాతి టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వాతి ఆ ఫోన్ తీసుకొని తండ్రి లైన్లో ఉన్నాడని తెలిసి, హలో నాన్నా. స్వాతి, నువ్వు పిన్నిని తీసుకొని తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా. తాతయ్య ఏవో డాక్యుమెంట్స్ కావాలని చెప్పారు. కార్ తీసుకొని మీ పిన్నితో కలిసి వెళ్ళి ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేయండి. పిన్నికి నేను చెప్పానులే, నిన్ను తాతయ్య ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే స్వాతిలో భయం మొదలైంది. ఇప్పటికే పిన్ని తన మీద కోపంగా ఉన్న విషయం తెలుసు కనుక ఇప్పుడు ఈ విషయంలో ఏమంటుందో అని ఆమె భయం. కానీ తండ్రి చెప్పినట్టు చేయకపోతే ప్రాబ్లం అవుతుందని తెలుసు కనుక సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి పిన్ని దగ్గరికి వెళ్ళింది. పిన్ని, నాన్న చెప్పారు నిన్ను తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని, వెళ్దామా పిన్ని అంటూ సంకోచంగానే అడిగింది. ఆ మాటకి సువర్ణ పుల్లవిరుపుగా ఇలా అంటుంది, చెబుతాడు మీ నాన్న, పనే ఉంది, ఇక్కడ పనులు మానేసుకుని ఊరి మీద పడి తిరగాలా? ఆగు, వెళ్దాం అని అంటుంది. పిన్ని మాటలు విన్న స్వాతి మనస్సు చివుక్కుమంటుంది. మొత్తానికి కాసేపటి తర్వాత స్వాతిని తీసుకుని సువర్ణ కోటీశ్వరుడైన స్వాతి తాత ఇంటికి వెళ్ళింది. అక్కడ ఎంటర్ అవ్వటంతో సువర్ణ దృష్టంతా ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి మీద పడింది. స్వాతి మాత్రం తండ్రి చెప్పిన విధంగా తాతగారితో ఫోన్లో మాట్లాడుతూ ఆయన చెప్పిన పని పూర్తి చేసింది. యువతల ఇల్లంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న సువర్ణ తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మో, ఈ ముసలాళ్ళు నేను అనుకున్న దానికన్నా డబ్బున్నవాళ్లే. అందుకేనేమో కూతురు చచ్చినా అల్లుడికి అంత ఖరీదైన ఇల్లు వదిలేశారు. అంటే ఈ లెక్కల్లో ఇంత ఆస్తి రేపు ముసలాళ్ళిద్దరు పోయాక ఈ అనాథ పిల్లకే వస్తుందిగా, లేకపోతే వీళ్ళకి వేరే పిల్లలు ఎవరైనా ఉండుంటారా అని అనుకుంది. ఇంతలో లోపల నుంచి స్వాతి బయటకొచ్చి పిన్నితో ఇలా అంటుంది, పిన్ని, తాతయ్య చెప్పిన పని అయిపోయింది, ఇల్లంతా చూద్దురా పిన్ని అని చెప్పింది. మామూలుగానే అయితే వచ్చినప్పుడున్న మూడ్లోనే ఉండుంటే సువర్ణ స్వాతిని కసురుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కాని ఇక్కడ ఈ ఇంటిని, ఖరీదైన ఆస్తిని చూశాక ఆమెలో కొత్త ఆశ మొదలవటంతో తనకి కావాల్సిన వివరాలు తెలుసుకోవటం అవసరం కాబట్టి స్వాతితో పాటు వెళ్ళింది. స్వాతి టకటకా ఇల్లంతా తిప్పి చూపించేసి మళ్ళీ హాల్లోకొచ్చాక పిన్నితో ఇలా అంటుంది, పిన్ని, ఇప్పుడే జ్యూస్ తెస్తాను, అది తాగేశాక ఆడిటర్ దగ్గరికి వెళ్దాం పిన్ని అని చెప్పేసి లోపలికి వెళ్లి గ్లాస్లో జ్యూస్తో వచ్చి పిన్నికిచ్చింది. సువర్ణ గ్లాస్ అందుకొని స్వాతితో ఇలా అంటుంది, ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారేంటి అంటూ ఏదో మొహమాటాన్ని నటిస్తూ అడిగింది. ఆ మాట విన్న స్వాతి పిన్ని ప్రవర్తనకి షాక్ అయింది. కాసేపటి క్రితం పుల్లవిరుపు మాటలు, కోపాన్నే చూపించిన పిన్ని ఇప్పుడలా అడగటం, ఇలా మాట్లాడడం స్వాతి ఫీల్ అవుతుంది. ఆమె మనసులో ఎందుకో ఆ మాటకి సంతోషం కలిగి వెంటనే ఇలా జవాబిస్తుంది,
నేను, అమ్మమ్మ, తాతయ్య ముగ్గురమే ఉంటాం పిన్ని అని చెప్పింది. ఆ మాటని మరింత రెట్టిస్తూ సువర్ణ గుట్టులాగే ప్రయత్నం చేస్తుంది. అదేంటి మీ అమ్మకి చెల్లెళ్ళు, తమ్ములు, అక్కలు ఎవరు లేరా? లేదు పిన్ని, తాతయ్య వాళ్ళకి మా మమ్మీ ఒక్కతే అని చెప్పటంతో సువర్ణ అత్యాస మనసులో కొత్త ఆశ పుట్టింది. అందుకే మనసులో ఇలా అనుకుంటుంది. అంటే అటు మా ఆయన ఆస్తితో పాటు ఈ ముసలాళ్ళ ఆస్తి మొత్తం ఈ అనాథ పిల్లకి అన్నమాట. అయితే ఏదోలాగా దీన్ని బుట్టలో వేసుకొని అటు ఆ ఆస్తిని ఇటు ఈ ఆస్తిని నా కొడుక్కే వచ్చేలాగా చెయ్యాలి అని తనలో పుట్టిన నీచమైన ఆలోచనని ఎలా అమలు చెయ్యాలా అని, ఏం చేసి స్వాతికి చెందాల్సిన ఆస్తిని తాను దక్కించుకోవాలా అనే ప్లాన్ చేస్తూ ఉంటుంది సువర్ణ. మరోవైపు మేనకోడలు రమ్మనటం ఆలస్యం. కాకిలాగా వచ్చి వాలిపోయాడు గిరీశం. కాని సువర్ణ ఇంట్లో లేకపోవటంతో తాళం వేసున్న గుమ్మంలో మేనకోడలి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా డబ్బులు, ఆస్తులు, అత్యాశలు, స్వార్థం తప్ప ఏ బంధాలకి విలువనివ్వని సువర్ణ, గిరీశంల మధ్య ముందు ముందు స్వాతి జీవితం ఎన్ని సమస్యల్లో ఇరుక్కోబోతుందో, తల్లి లేని స్వాతికి కనీసం తండ్రి ప్రేమైనా మిగులుతుందా లేదా అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. భర్త చెప్పినట్టు ఆడిటర్ని కలిసి పని ముగించుకొని మనసులో పొంగిపోయిన ఆనందంతో స్వాతితో సహా ఇంటికొచ్చిన సువర్ణ తాళం వేసి ఉన్న తమ ఇంటి గుమ్మం ముందు తన మేనమామ గిరీశాన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయింది. మనసులో ఇలా అనుకుంటుంది. ఆ ముసలోళ్ళ ఆస్తి విషయం తెలియక తొందరపడి నేను మావయ్యని రమ్మనేశాను. అందుకే దిగబడ్డాడనుకుంటా. ఇప్పుడు ఈ ఆస్తుల విషయం గనక తెలిస్తే మమ్మల్ని నాశనం చేసి కానీ మావయ్య ఇక్కడి నుంచి కదలడు. ఏదో ఒకటి చెప్పి ఎంత కొంత ఇచ్చి ఇతని పీడ త్వరగా వదిలించేసుకోవాలి అని అనుకుని పైకి మాత్రం ప్రేమగా ఇలా అంటుంది. బావున్నావా మావయ్య? అప్పుడే వచ్చేసావా? నువ్వు వస్తావని తెలిస్తే బయటికి వెళ్లేదాన్ని కాదు కదా అని ప్రేమ వలకుపోస్తుంది. కాని మహాముదురైన గిరీశం మేనకోడలి మాటలు, ప్రవర్తన వెనుక ఏదో రహస్యం ఉందని కనిపెట్టేశాడు. అందుకే తను వచ్చిన పనిలోకి ఆ క్షణమే దిగిపోయి సువర్ణ పక్కన ఉన్న స్వాతిని చూసి ఇలా అంటున్నాడు. నేను బానే ఉన్నాను గాని ఈ అమ్మాయి ఎవరే, కొత్తగా చూస్తున్నాను అని అడిగాడు. ఆ మాటకి కంగారు పడుతూ సువర్ణ ఇలా బదులిచ్చింది. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి మా ఫ్రెండ్ కూతురు మావయ్య. ఇక్కడే చదువుకుంటుంది. హాస్టల్లో ఉంచుతానంటే మీ అబ్బాయి ఆడపిల్ల హాస్టల్లో ఎందుకు, మన ఇంట్లోనే ఉండని అని అన్నారు. మా ఫ్రెండ్ కూతురు స్వాతి అని కంగారు పడుతూ తడబడుతూ చెప్పటం విని స్వాతి కూడా షాక్ అయింది. గిరీశానికి మేనకోడలి తడబాటుతో ఆమె తన దగ్గర ఏదో దాచే ప్రయత్నం చేస్తుందని అర్థమై ఆమె మాట నమ్మినట్టు ఇలా బదిలిచ్చాడు. ఏమైనా మా అబ్బాయి మనసు మంచిదే సువి. ముక్కు మొహం తెలియనాళ్ళకు కూడా సహాయం చేసే మంచి గుణం. సరేలే, లోపలికి వెళ్దాం పద అని అన్నాడు. అందరూ లోపలికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం గిరీశం భోజనం చేస్తూ మెల్లగా సువర్ణ దగ్గర విషయం రాబట్టాలని చూస్తూ ఇలా అన్నాడు. ఏమి సువి, మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా, లేదా మీ ఇద్దరికీ ఏమైనా అని మాట పూర్తి చేయకుండా ఆపేశాడు. ఆ మాటకి సువర్ణకి విషయం అర్థమైంది. అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది. మావయ్యకి మనసులో ఏదో అనుమానం వచ్చింది. ఏదో ఒకటి చెప్పి తను నా మాట నమ్మి ఇక్కడి నుండి వెళ్ళకపోతే నా సవతి కూతురి ఆస్తిలో ఈ దిక్కుమాలనుడు వాటాకొస్తాడు అని అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఆయనకేంటి మావయ్య, బంగారులాగా చూసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఏదైనా సరదాకు ఒక మాట అన్నా నేనే కాస్త మనసుకు తీసుకుంటాను. నిన్ను కూడా అలాగే అని ఏదో మాట అంటే మనసుకు తీసుకొని అమ్మకి చెప్పుకుందామని ఫోన్ చేశాను. మళ్ళీ సాయంత్రానికి అంతా మామూలు అయిపోయింది మావయ్య. ఈ చిన్న చిన్న జగడాలు మాకు అలవాటేలే. పాపం నీకివేమీ తెలియక ఏదో పెద్ద తగు అనుకొని వచ్చినట్టున్నావు అని చెప్పింది. మేనకోడలు తెలివిగా విషయం దాటేస్తుందని గిరీశం గ్రహించి ఇలా అంటున్నాడు. నిజమేనే, మీ ఇద్దరి మధ్య ఏదన్నా పెద్ద గొడవ అయిందేమో సర్ది చెప్దామని వచ్చాను. మీరు బానే ఉన్నారుగా, నేను రేపే బయలుదేరతానులే. అవతల ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పటంతో ఇక ఈ మేనమామ పీడ రేపటితో విరగడైపోతుందని మనసులోనే రిలాక్స్ అయ్యింది. ఏదోలాగా ఈ పూట దాటితే వదిలిపోతుందనుకుంది సువర్ణ. కాని గిరీశం వచ్చిన ప్లాన్ వేరు కనుక తన ఆలోచనలో, తన ఏర్పాట్లలో తానున్నాడు. అలా కాసేపటి తర్వాత గిరీశం తినేశాక
సువర్ణ స్వాతికి భోజనం తనే స్వయంగా తీసుకెళ్లి ఆమెతో ఇలా అంటుంది. స్వాతి, ఇదిగో అమ్మా, భోజనానికి నువ్వు రాలేదని నేనే తీసుకొచ్చాను. దా తిను. వద్దులే, నేనే తినిపిస్తాను అంటూ కొత్తగా ప్రేమ ఒలకపోయటం చూసిన స్వాతికి అంత అయోమయంగా ఉంది. తాతగారి ఇంట్లో ఏమో మామూలుగా మాట్లాడింది, ఇప్పుడేమో ఇంత ప్రేమ చూపిస్తుంటే స్వాతి తన మనసులో ఇలా అనుకుంటుంది. పిన్నికి నా మీద కోపం పోయినట్టుంది. పిన్ని చాలా మారిపోయింది. కానీ పిన్ని నన్ను తన ఫ్రెండ్ కూతురని ఎందుకు చెప్పింది? ఏమోలే, ఇక్కడి నుండి ఇలాగే ఉంటే బాగుండు అని స్వాతి అనుకుంది. కాని పైకి మాత్రం ఇలా అంటుంది. వద్దులే పిన్ని, ప్లేటులా ఇచ్చేయి, నేనే తింటానులే అని అంటే అప్పుడు సువర్ణ లేదు స్వాతి, నేను తినిపిస్తానన్నానుగా, తిను అంటూ సవతి కూతురు మీద ఎంతో ప్రేమ నటిస్తూ తన చేతులతో భోజనం తినిపిస్తుంది. ఇదంతా బయటున్న గిరీశం చాటుగా చూసి ఇలా అనుకుంటున్నాడు. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. ఈ పిల్ల దీని మొగుడి మొదటి పెళ్ళాం కూతురు. కాని ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తుంది? అసలేం జరుగుతుంది ఇంట్లో, సువి జీవితంలో? అసలు ఎందుకు రమ్మంది? ఇవాళ వెళ్ళిపోతానంటే ఎందుకు ఊరుకుంది? దీని వెనక ఏదో విషయం ఉంది, తేల్చాలి అని అనుకున్నాడు. ఇక అదే రోజు సాయంత్రం వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉన్న గిరీశాన్ని చూసి చాలా ఆనందంగా, పలకరింపుగా, ఎలా ఉన్నారు బాబాయ్? చాలా కాలం తర్వాత వచ్చారు. ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? అని కల్మషం లేని తన మనసుతో నోరారా పలకరించాడు. అందుకు గిరీశం ఏదోలాగా కొడుకును అడ్డుపెట్టుకుని కొద్ది రోజులు ఇదే ఇంట్లో పాగా వెయ్యాలనే ఉద్దేశంతో పైకిలా బదిలిస్తున్నాడు. నాకేంటబ్బాయ్, బానే ఉన్నాను. నాకేమన్నా పెళ్ళామా పిల్లలా? ఏదో అట్టా జీవితాన్ని లాగిచ్చేస్తున్నాను. ఇదిగో మా సువిని, నిన్ను, మనవన్నీ చూడాలనిపించింది. అందుకే చూసి ఓ 4 రోజులుండిపోదామని వచ్చాను. చూశానుగా, ఇక రేపు సాయంత్రం వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ మాట విన్న వినోద్, భలేవారి బాబాయ్, రాక ఇన్నాళ్ళకొచ్చి వెంటనే వెళ్ళిపోతానంటే ఎలా? కనీసం 1 వారమైనా ఉండి వెళ్ళండి అని అన్నాడు. ఆ మాట వినగానే గిరీశం మనసులో సంతోషించాడు. తన మేనకోడలు త్వరగా వెళ్ళగొట్టాలని చూసినా తన తెలివితో కొడుకు నోటి వెంట 1 వారం రోజులు ఉండమని అనిపించినందుకు. కాని తన ఆనందాన్ని బయటకు కనబడనీయకుండా ఇలా అంటున్నాడు. ఎందుకులే అబ్బాయ్, వచ్చిన పని అయిపోయాక ఒకరింట్లో ఉండడం పద్ధతి కాదు అని ఒక మాటని కొడుకు చేత మరింత బలంగా అక్కడే ఉండమని చెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తను ఆశించినట్టే వినోద్, అదేం మాట బాబాయ్, మేమేమైనా మీకు పరాయి వాళ్ళమా? ఇది మీ మేనకోడలిల్లు. అది కాదంటారా? నేను మీ కొడుకు లాంటివాణ్ణి కదా, కొడుకిల్లు మీకు పరాయిల్లు అవుతుందా అని అన్నాడు. గిరీశం కోరుకున్న బలమైన మాట వచ్చేయటంతో సంతోషంగా ఇలా అంటున్నాడు. సరేలే అబ్బాయి, నువ్వు కోరుకున్నట్టే 1 వారం కాదులే, నువ్వు వెళ్ళిపో అనేంతవరకు ఇక్కడే ఉంటాను. సంతోషమా అని ఒక నవ్వు నవ్వాడు. ఇంతలో గదిలో నుంచి బయటకొచ్చిన స్వాతిని చూసి వినోదు గిరీశంతో ఇలా అంటున్నాడు. అదిగో బాబాయ్, నా కూతురు లీల చనిపోయాక వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతోటే ఉంది. ఈ మధ్య మన ఇంటికి తీసుకొచ్చాను అని పరిచయం చేసి కూతురితో ఇలా చెప్తున్నాడు. అమ్మ స్వాతి, ఈయన నీకు తాతయ్య అవుతారమ్మా, మీ పిన్ని వాళ్ళ మామయ్య అని పరిచయం చేశాడు. కాని స్వాతికేమో తనని పిన్ని ఫ్రెండ్ కూతురిగా గిరీశానికి పరిచయం చేసింది. ఇప్పుడు నిజం తెలిస్తే పిన్నేమైనా ప్రాబ్లంలో పడుతుందేమోనన్న భయం మొదలైంది స్వాతికి. అంతలో గిరీశం కావాలని మేనకోడల్ని ఇరికించటం కోసం, అదేంటబ్బాయ్, ఈ అమ్మాయి మనమ్మాయా? మరి సువి ఏంటి తన ఫ్రెండ్ కూతురని చెప్పింది? ఏమోలే, కారణం లేకుండా నా మేనకోడలేమీ చేయదుగా. సర్లే అబ్బాయి, ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చురాజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరీశమన్న మాటకి వినోద్కి చాలా కోపమొచ్చింది. కాసేపటి తర్వాత తమ గదిలో వినోదు సువర్ణతో ఇలా అంటున్నాడు. సువర్ణ, స్వాతిని నీ ఫ్రెండ్ కూతురని చెప్పావంట బాబాయ్తో, ఎందుకలా చెప్పావు అని కోపంగా నిలదీశాడు. ఆ దెబ్బతో సువర్ణకి కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. ఏం చెయ్యాలో తోచక తనలో తాను ఇలా అనుకుంది. ఈ మావయ్య సచ్చినోడు ఉన్నగాడ ఉండకుండా నన్ను ఇరికించేశాడు. ఇప్పుడు ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నానని చెప్పలేను, అలాగని సవతి కూతురు కనుక కోపం చూపిస్తున్నానని ఈయన సరిపెట్టుకోలేడు. అడ్డంగా దొరికిపోయాను, దేవుడా అని అనుకుంటుంది. భర్త అడిగిన దానికి ఏం జవాబు చెప్పాలో ఆమెకు తెలియటం లేదు.
మౌనంగా ఉన్న సువర్ణ మీద వినోదిలా అరుస్తున్నాడు. అడుగుతుంటే వినిపించటం లేదా? నా కూతుర్ని నీ ఫ్రెండు కూతురని మీ మామయ్యకి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అని రెట్టించిన కోపంతో అన్నాడు. ఆ మాటకి ధైర్యం చేసిన సువర్ణ ఇలా అంటుంది. నేను చెప్పేది వినండి. నేను స్వాతి గురించి అలా చెప్పడానికి కారణం ఉంది. అర్థం చేసుకోండి. నేను కావాలని అలా చెప్పవలసి వచ్చింది. ఆ మాటకి వినోద్, ఆ కారణమేంటో కూడా నాకు తెలుసు. స్వాతిని నీ సవితి కూతురని అనుకుంటున్నావు తప్ప సొంత కూతురు అనుకోవటం లేదు. కాని నీకు మొన్నే చెప్పాను, తను నాకు మాత్రమే కూతురు కాదు, మన కూతురు అని. అయినా నీ బుర్రకెక్కలేదు అని అన్నాడు. అందుకు సువర్ణ భర్తని కన్విన్స్ ఎలా చెయ్యాలో తెలియక, చెప్పేది వినండి. మీరన్నమాట నిజం. మొన్నటి వరకు నేను స్వాతికి సవతి కూతురులాగా పరాయిదానిలాగానే చూశాను. కానీ మీరు చెప్పాక ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అందుకే కన్విన్స్ అయ్యాను అని చెప్పింది. అయినా వినోద్కి సువర్ణిచ్చిన జవాబు సరిపోలేదు. అందుకే, మరి అంత కన్విన్స్ అయితే స్వాతిని నీ ఫ్రెండ్ కూతురుగా ఎందుకు పరిచయం చేశావు అని నిలదీశాడు. ఇక విసుగు చెందిన సువర్ణ భర్తతో ఏదో చెప్పే సమయానికి స్వాతి ఆ గదిలోకి రాబోయి తండ్రి పిన్నిల మధ్య గొడవ జరుగుతుందనుకుని భయంతో గుమ్మం బయటే ఆగిపోయింది. చెప్పేది మీకు అర్థం అవడం లేదా? సరే, ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు మా మావయ్య ఎంత మంచివాడో గొప్పవాడో కాదు. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని తను క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు. అందుకే స్వాతి మీ కూతురని చెప్తే ఇప్పుడిప్పుడే తనని నా కూతురులా చూడ్డానికి ట్రై చేస్తున్న నా మైండ్ చెడగొడతాడు. దానివల్ల స్వాతి విషయంలో మనిద్దరికి మళ్ళా గొడవలవుతాయి. అలాంటి గొడవలే గనక జరిగితే దానివల్ల నష్టపోయేది మనం, లాభపడేది మా మావయ్య. అందుకే అక్కడితో పోతుందని అలా చెప్పాను. చాలా సరిపోతుందా ఈ జవాబు అంటూ మామయ్య వల్ల వచ్చిన సమస్యని మామయ్య మీదకే డైవర్ట్ చేసేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమె అనుకున్నట్టే ఆ జవాబు విన్న తర్వాత వినోద్ ఆలోచనలో పడ్డాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న స్వాతికి తండ్రి పిన్ని మాట్లాడుకుంటున్న మాటలు వినిపించటంతో ఉదయం తన మనసులో పుట్టిన ప్రశ్నకి జవాబు కూడా దొరికింది. ఆ తర్వాత స్వాతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత గదిలో ఉన్న సువర్ణ తనలో తాను నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది. పిచ్చి మావయ్య, నాకు నా మొగుడికి గొడవలు పెడదామని నువ్వు ప్లాన్ చేస్తే మా ఆయనకి నీ మీదే అనుమానం తెప్పించా. అంతేనా? బయట మా మాటలు వింటున్న నా సవతి కూతురికి ఇంకా దగ్గరవడానికి నీ పేరే వాడుకున్నాను. ఒకే దెబ్బకు 2 పిట్లంటే ఇదే మావయ్యా అని అనుకుంది. అవతల వినోద్ ఫోన్ టేబుల్ మీద ఉంది. ఆ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాలొచ్చి ఫోన్ రింగ్ అవుతుంది. కానీ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల రింగ్ వినిపించటం లేదు. అదేవిధంగా ఫోన్ 2 సార్లు రింగ్ అయ్యి కాల్ కట్ అయింది. ఇటు మేడ మీద చేతిలో ఫోన్ పట్టుకుని టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్న గిరీశం ఫోను రింగ్ అయింది. గిరీశం ఫోన్ ఎత్తి అవతల మనిషి చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు. కాసేపటికి ఫోన్ పెట్టేసి మేడ మీద నుంచి కిందకి వెళ్ళాడు. అలా మేడ మీద నుంచి కిందకొచ్చి సువర్ణతో ఇలా అంటున్నాడు. ఏంటి సువి, ఇదేనా నా మీద నీకున్న నమ్మకం? ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చాను. నీకు నా అవసరం లేదని తెలిసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మీ ఆయన 1 వారం రోజులు ఉండమని బలవంతం చేస్తేనే ఉంటున్నాను గాని నాకేమీ ఉండాలని లేదు అని అన్నాడు. ఒక్కసారిగా మామయ్యలా మాట్లాడడంతో సువర్ణకేమీ అర్థం కావటం లేదు. ఆమె మైండ్ అంతా బ్లాంక్గా ఉంది. బుర్రలో ఎన్నో సందేహాలు తిరుగుతున్నాయి. ఏంటి మావి ఇలా అంటున్నాడు? ఒకవేళ నేను మా ఆయన మాట్లాడుకున్న మాటలు వినేశాడా? లేదా వాళ్ళు వెళ్ళిపోయాక నేననుకున్న మాటలు వినిపించుంటాయా? అసలు మావయ్య నిజంగానే ఏదైనా విషయం తెలిసేలా మాట్లాడుతున్నాడా? లేక చీకట్లో రాయి విసురుతున్నాడా అని ఇలా ఎన్నో ప్రశ్నలతో నిండిపోయింది సువర్ణ బుర్ర. వెంటనే తేరుకొని అసలు విషయం రాబట్టడం కోసం ఏమీ తెలియందాన్లా అమాయకంగా ఇలా అంటుంది. ఏంటి మావయ్య నువ్వనేది? నాకేం అర్థం అవడం లేదు. ఏం జరిగింది? ఎందుకలా మాట్లాడుతున్నావు అని నటిస్తూ అడిగింది. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు మేనకోడలి బుద్ధేంటో ఈ నీచుడైన మామయ్యకి తెలీదా? అందుకే ఇలా అంటున్నాడు. స్వాతి మీ ఆయన మొదటి భార్య కూతురనే విషయం నాకెందుకు చెప్పలేదు అంటున్నాను. పోని చెప్పకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్ కూతురని అబద్ధం చెప్పావు. ఏరా, ఆ పిల్ల నీ సవతి కూతురని తెలిస్తే ఆ పిల్లని అడ్డుపెట్టుకుని మీ ఆయన ఆస్తిలో వాటా కొట్టేస్తానని భయపడ్డావా ఏంటి? మరీ మీ మావయ్య అంత నీచుడనుకున్నావా అంటూ ఉత్తముడిలా నటన మొదలుపెట్టాడు. కాని దొందే గనక మావయ్య నాటకాలు సువర్ణకు అర్థమవుతున్నాయి. కాని మావయ్య ఏ ఉద్దేశంతో ఏం ఆశించి ఈ కొత్త నాటకం మొదలుపెట్టాడో తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తుంది.
సరేలే, ఇంకీ ముసుగులో గుద్దులాట్లు అనవసరం, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. మీ ఆయనకి ఉన్న ఆస్తిలో పైసా కూడా నేను ఆశించను. అదంతా నీకు నీ కొడుక్కే ఉంటది. కాని నీకు తెలియని విషయం మరొకటుందే. ఆ విషయంలో మాత్రం నాకు నీ సాయం కావాలి. ఆ పని పూర్తయితే అందులో నీకు వాటా ఇస్తాను అని అన్నాడు. సువర్ణకేమో ఏమీ అర్థం కావటం లేదు. మనసులో ఇలా అనుకుంటుంది, నాకు తెలియని అంత పెద్ద రహస్యం మావయ్యకేం తెలుసుంటుంది? అది కూడా వచ్చి ఒక్కరోజు కూడా కాకుండా. అసలు ఏంటి మావయ్య ఆలోచన అని అనుకుంటూ ఉంటే గిరీశం ఇలా అంటాడు, అదే విషయమా అని నువ్వేమీ బుర్రలు బదలు కొట్టుకోనక్కర్లేదు, నేనే చెప్తాను. మీ ఆయన మొదటి పెళ్ళాం తండ్రి, అదే ఈ పిల్ల తాత అర్జున్రావుకి చనిపోయిన కూతురు తప్ప పిల్లలు లేరంట. ఇక రేపో మాపో ఆ ముసలాలు పోతే ఆ ఆస్తికి ఇదిగో ఈ పిల్లే వారసురాలు. ఆ ముసలాడికున్న ఆస్తి 300 కోట్లంట. అందుకే ఆ పిల్లని ఏదో ఒకలాగా బొజ్జగించో భయపెట్టో నీ దారికి తెచ్చుకుంటే అంత పెద్ద ఆస్తి మనిద్దరం చెరో సగం పంచుకుందాం, ఏమంటావ్ అని అన్నాడు. ఆ మాట వినగానే సువర్ణ గుండెల్లో రాయిపడింది. తన కన్ను ఏ ఆస్తి మీద పడిందో అదే ఆస్తి గురించి మేనమామ ఎన్ని వివరాలు చెప్తుంటే ఇక ఆమెలో ఆందోళన మొదలైంది. కాని విషయం బయటకి పొక్కకూడదు అంటే మేనమామ చెప్పినట్టు చేయక తప్పదు అని ఆమెలో ఆందోళన మొదలైంది. అలా ఏ ఆస్తి విషయం తెలిసాక తన సవతి కూతురి మీద సువర్ణ ప్రేమనాటకం మొదలుపెట్టిందో, ఏ ఆస్తి విషయం తన మేనమావకి తెలీదు అనుకుంటుందో ఆ ఆస్తి విషయం గిరీశానికి తెలిసిపోయింది. తొందరపడి తన మేనమావని రమ్మని చెప్పిన తరువాత స్వాతి తాతగారు అర్జున్రావు ఆస్తి మీద కన్నుబడింది సువర్ణకి. అందుకే స్వాతిని తన మంచితనంతో మచ్చిక చేసుకోవాలి అనుకుంది. అదే సమయంలో పిలవగానే వచ్చేసిన తన మేనమావకి తన మనసులో పుట్టిన ఆశ తెలియకూడదు అనుకుంది. కానీ మేనకోడలి ప్రవర్తనలో మార్పు వల్ల గిరీశానికి అనుమానం వచ్చి తన మనుషులతో ఎంక్వైరీ చేయించాడు. అప్పుడు అర్జున్రావు ఆస్తి వివరాలు తెలియటంతో నేరుగా మేనకోడలితో ఆ ఆస్తిని దక్కించుకుందామని బేరం పెట్టడంతో సువర్ణ షాక్ అయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తెల్లవారింది. ఉదయాన్నే స్వాతిని నిద్రలేపింది సువర్ణ. ఇంతలో వినోద్ తన చేతిలో ఫోన్తో వచ్చి ఇలా అంటున్నాడు, స్వాతి లేచవమ్మా, ఇదిగో అమ్మమ్మ నీతో మాట్లాడతారంట అని తన చేతిలో ఫోన్ స్వాతికిచ్చాడు. స్వాతి ఫోన్ అందుకొని అవతల మాట్లాడుతున్న అమ్మమ్మతో ఇలా అంటుంది, అమ్మమ్మ ఎలా ఉన్నావు నువ్వు? నీ హెల్త్ ఎలా ఉందమ్మమ్మా అని ఆప్యాయంగా అడిగింది. అందుకు అమ్మమ్మ ఇలా బదులిస్తుంది, నేను బాగానే ఉన్నానమ్మా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. ఇంతకి నువ్వెలాగున్నావమ్మా? అక్కడేం అల్లరి చేయడం లేదు కదా? మీ పిన్నిని నువ్వు విసిగించడం లేదు కదా అని అంటుంది. ఆ మాటకి స్వాతి బదులిస్తూ, లేదమ్మమ్మ, నేనేం అల్లరి చేయట్లేదు. పిన్ని కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పింది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న సువర్ణ లోలోపల చాలా ఆనందపడిపోతుంది. తను అనుకున్నట్టే సవతి కూతురు తన బుట్టలో పడిందని, అంతేకాదు తను బాగా చూసుకుంటున్న విషయం అవతల ముసలాళ్ళకే కాకుండా ఇక్కడ భర్తకి కూడా తెలుస్తుందని చాలా సంతోషంగా ఉంది. స్వాతి నోట పిన్ని బాగా చూసుకుంటుంది అన్న మాట విన్న తర్వాత వినోద్కి కూడా భరోసా వచ్చింది. భార్య తన కూతురిని సవతి కూతుర్లా చూస్తుందేమో అన్న అనుమానం మొత్తం కూతురి మాటలు విన్నాక పోయింది. ఇక మనవరాలి జవాబు విన్న అమ్మమ్మ ఇలా అంటుంది, ఎంత డబ్బన్నది ముఖ్యం కాదురా, చెప్పినట్టుగా ఒక శాల్తీని కిడ్నాప్ చేసి భద్రంగా దాచిపెట్టాలి. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంత పెద్ద టాస్క్ని చేయగలిగేవాడు నమ్మకస్తుడు ఎవడైనా సరే నాకోకే. కానీ పొరపాటున పట్టుబడ్డా మన ప్లాన్ బయటికి లీక్ అయినా వాడి ప్రాణాలు మిగలవని చెప్పు. అంత సమర్థుడు ఎవడైనా ఉంటే వాణ్ణి దించు పనిలోకి, అర్థమైందా అని ఫోన్ పెట్టేసి తనలో తాను, లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం అస్తమానం రాదు, అదొచ్చినప్పుడు వదులుకోవడానికి నేనేమైనా వేస్ట్ ఫెలోనా? లైఫ్ ఎట్టాగో సెటిల్ అవుద్ది. ఈలోపు ఖర్చులు సరదాలు అవసరాలకి ఈ ప్లాన్ సరిపోతుందిలే, డబ్బులు ఎందుకు రావచ్చో వద్దాం అని తన కన్నింగ్ మైండ్తో ఎవరికో ఏదో పెద్ద ముప్పే తెచ్చిపెట్టి దాన్ని క్యాష్ చేసుకుందామని ఒక బలమైన ఆలోచన చేశాడు. అలా కాసేపు గడిచిన తర్వాత ఎప్పట్లాగే వినోద్ టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఇంతలో స్వాతి ఎదురొచ్చి తన తండ్రితో ఇలా అంటుంది, నాన్న, రోజు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దాం నాన్న. తమ్ముడికి కూడా ఇంట్లోనే ఉంటే బోర్ కదా, ప్లీజ్ నాన్న
అని చాలా ముద్దుగా రిక్వెస్టింగ్గా అడిగింది. ఆ మాటకి వినోద్, సరే తల్లి, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, ఎటైనా వెళ్దాం, నేను వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. ఆ మాటకి స్వాతి చాలా ఎక్సైట్ అయింది. చాలా థ్యాంక్స్ నాన్న. మరి పిన్ని కూడా మనతోటి వస్తుంది కదా? భలే అడిగావు తల్లి. అసలు మీ పిన్ని లేకుండా మనం బయటికి వెళ్ళగలమా? మీ పిన్ని కూడా, ఆ తాతయ్య కూడా, అందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న గిరీశం ఆ తండ్రి కూతుళ్ళ సంభాషణ విన్నాక, ఏదో ఒకటి చేసి మెల్లగా ఈ వినోద్ గాడికి దగ్గరై సువీకి తెలియకుండా ఎంతో కొంత అర్జెంటుగా రాబట్టకపోతే నేననుకున్న ప్లాను వర్కౌట్ అవ్వదు. చూద్దాం, సాయంత్రం ఏదో ఔటింగ్కి వెళ్దామంటున్నాడుగా, అక్కడేదో ఒక అవకాశం రాకపోద్దా అని తన కన్నింగ్ బుర్రతో ఈ చిన్న విషయాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నాడు ఈ నీచుడు. ఎంత బాగా చూసుకున్నా కానీ నీ పనులు నువ్వే చేసుకోవాలి. పిన్నిని ఇబ్బంది పెట్టకూడదు. మాకు కానీ మీ నాన్నకు కానీ మాట రాని బాకు, అర్థమవుతుందా అని హెచ్చరికగా చెప్పింది. ఆ మాటకి స్వాతి, సరే అమ్మమ్మ, పిన్ని ఇక్కడే ఉంది, నువ్వు మాట్లాడతావా అని అడిగింది. ఆ మాటకి అమ్మమ్మ ఇలా అంటుంది. అవునా, అయితే ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా. సువర్ణకి స్వాతి ఫోనిస్తూ, పిన్ని, ఇదిగో అమ్మమ్మ నీతో మాట్లాడుతుందంట అని ఫోన్ ఇచ్చింది. ఈ సంభాషణలు చూస్తున్న వినోద్కి చాలా ముచ్చటేస్తుంది. తన మొదటి భార్య కుటుంబం, తన కుటుంబం కలిసిపోతున్నాయన్న సంతోషంతో అతని మనసు నిండిపోతుంది. స్వాతి దగ్గర ఫోన్ తీసుకున్న సువర్ణ ఎంతో ఆప్యాయంగా ఇలా అంటుంది. నమస్కారం పెద్దమ్మగారు, బాగున్నారా? ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. అందుకు ఆమె బాగానే ఉంది అని బదులిచ్చాక ప్రత్యేకంగా తన మనవరాలి గురించి ఇలా చెప్తుంది. చూడమ్మా, మా స్వాతి ఏదైనా తెలియక తప్పు చేస్తే మనసులో పెట్టుకోకమ్మా. పాపం తల్లి లేని పిల్లని మేం కాస్త గారభంగానే పెంచాం అని చెప్పింది. ఆ మాటకి సువర్ణ అవకాశం దొరికింది కదా అని తను మంచిది అనిపించుకోవటానికి ఇలా అల్లుకుపోతూ అంటుంది. భలేవారే పెద్దమ్మగారు, స్వాతి ఏమైనా పరాయి పిల్ల, మా ఇంటి పిల్ల. అది అలర్ట్ చేస్తే మాత్రం తప్పేంటి? మీరు తన గురించి బెంగ పెట్టుకోకుండా త్వరగా ట్రీట్మెంట్ ముగించుకొని ఇండియాకు వచ్చేయండి. అందరం ఒకసారి కలిసి సరదాగా గడుపుదాం. ఆ మాట విన్న అమ్మమ్మకి చాలా సంతోషం అనిపించింది. ఇక సంభాషణ ముగిసిపోవటంతో ఫోన్ కూడా పెట్టేసింది. యువతల సువర్ణ మాటలు విన్న వినోద్ చాలా ఆనందించాడు. తన కూతురిని సవతి తల్లిలా చూసుకుంటుందేమో అనుకున్న సువర్ణ సొంత కూతురులా ఫీల్ అవుతున్నందుకు అతని ఆనందమంతా. ఇక పిన్ని తన అమ్మమ్మతో మాట్లాడిన మాటలు విన్న స్వాతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ సువర్ణ మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది. మొత్తానికి ఆ ముసలోళ్ళ దృష్టిలో పడ్డానికి ఈ పిల్లదాని వల్ల మంచి ఛాన్సే దొరికింది. ఈ దెబ్బతో ఆ ముసలాళ్ళకే కాదు, మా ఆయనకి, ఆ పిల్లదానికి కూడా నా మీద ఏవైనా చిన్న చిన్న అనుమానాలున్నా దెబ్బతో ఎగిరిపోతాయి అని అనుకుంది. మరోవైపు గిరీశం ముసలోళ్ల ఆస్తి విషయంలో మేనకోడలి సహాయం అడిగినా ఆమె మీద నమ్మకం లేకపోవడంతో తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అందులో భాగంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు వంటింట్లో సువర్ణ ఒక బౌల్లో ఏదో కలుపుతూ ఉంది. ఇంతలో గిరీశం అక్కడికి వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మాయి సువి, బాగా ఆకలిగా ఉంది, ఏదైనా టిఫిన్ ఉందా అని అడిగాడు. సువర్ణ చేస్తున్న పని చూసి, ఏంటి సువి, ఇంకా ఏదో కలుపుతున్నట్టున్నావు, టిఫిన్ ఏమీ చేయలేదా? అంటే అబ్బాయి ఏమీ తినకుండానే వెళ్ళాడా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. అప్పుడు సువర్ణ, లేదు మావయ్య, టిఫిన్ చేశాను, ఆయన తినేసి వెళ్లారు. ఒక్క నిమిషం ఆగు, ఇది కలిపి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, నీకు కూడా వడ్డించేస్తాను అని హడావిడి పడుతూ జవాబిచ్చింది. అది విన్న గిరీశం, అంత హడావిడి పడి చేస్తున్నావు, అసలేంటా కలిపేది అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు సువర్ణ, స్వాతి కేక్ తినాలనుంది పిన్ని అని అడిగింది, అందుకే మావయ్య కేక్ బ్యాటర్ కలుపుతున్నా అని సువర్ణ చెప్పింది. మొత్తానికి సవతి కూతుని దారిలో పెట్టుకోవడానికి మంచి ప్లానే చేసినట్టున్నా. కానివ్వు, ఆ పిల్ల నిన్ను ఎంత నమ్మితే అంత మంచిది మనకి. అప్పుడు సువర్ణ తన మనసులో, పిచ్చి మావయ్య, ఎవరిని ఎలా వంచాలో ఎవరిని ఎక్కడుంచాలో నాకు తెలీదా? చూస్తుండు, నిన్ను కూడా ఎలా పంపుతానో ఎక్కడికి పంపుతాను. నీ మేనకోడల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు అని మేనమావని మించిన కన్నింగా ఆలోచిస్తూ అనుకుంది. ఇంతలో హాల్లో నుంచి ఒక్కసారిగా పెద్దగా స్వాతి అరుపు వినపడింది. ఆ అరుపు విని సువర్ణ గిరీశం ఇద్దరూ కంగారు పడుతూ అక్కడికి వెళ్లి చూశారు. స్వాతి మెట్ల మీద నుంచి పడినట్టు తెలిసే విధంగా చివరి మెట్టు దగ్గర పడి ఉంది.
పైన మొదటి మెట్టు మీద గోపి నిలబడి ఉన్నాడు. గబగబా స్వాతిని చేతిలోకి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది సువర్ణ. అప్పటికి స్వాతి తలకి గట్టిగా దెబ్బ తగలడంతో రక్తం వస్తుంది. అప్పుడు సువర్ణ మేనమావతో ఇలా అంటుంది, మావయ్య, నేను స్వాతిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను గాని నువ్వు చిన్నోని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. లేదమ్మాయ్, నేను కూడా వస్తాను, ఒక్కదానివే ఏం వెళ్తావు అని అన్నాడు. అందుకు సువర్ణ, పర్వాలేదు మావయ్య, నేను తీసుకెళ్తాను, చిన్నాన్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు అని చెప్పేసి సువర్ణ వెళ్ళిపోయిన తర్వాత అసలు స్వాతి మెట్ల మీద నుంచి ఎలా పడిందో అక్కడున్న సువర్ణ కొడుకు గోపికి తెలుసుంటుందని గిరీశం ఇలా అంటున్నాడు. ఒరేయ్, ఇలా రారా అబ్బాయి అని పిలిచాడు. ఆ పైన మెట్ల మీద నుంచి గోపి కిందకు దిగి గిరీశం తాతయ్య దగ్గరికి వచ్చాడు. వాడితో గిరీశం, ఎరా అబ్బాయి, మీ అక్క ఎట్టా పడిపోయిందో చూసావా అని అడిగాడు. ఆ మాటకి గోపి కస్సుమని కోపంతో ఇలా అంటున్నాడు, తను స్వాతి, మక్క కాదు, నేనే మెట్ల మీద నుండి తోసేశాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గిరీశానికి జలక్ తగిలినట్టయింది. తేరుకొని గోపితో, నువ్వు దోశావా? తప్పు కదరా, అట్ట తొయ్యొచ్చా అని కొద్దిగా మానవత్వం చూపిస్తూ అడిగాడు. అప్పుడు గోపి, ఏం కాదు, తను మా ఇంట్లో ఉంటే మాకు ఇల్లుండదు, మాకు డాడీ ఉండడు, అందుకే తను వెళ్ళిపోవాలంటే ఇలాగే చెయ్యాలి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. అది విన్న గిరీశం, ఏంటి, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా, లేదంటే ఇల్లుండదా? ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? మా మమ్మీ చెప్పింది. ఆ స్వాతి ఇంట్లో ఉంటే మాకేమీ ఉండవని చెప్పింది, అందుకే వాళ్ళ ఇంటికి పంపించేయాలని ఆ స్వాతిని తోసేశాను అని చెప్పాడు గోపి. అది విన్న గిరీశానికి విషయం మొత్తం అర్థమైంది. అప్పుడు మనసులో, అంటే నా మేనకోడలికి ఆ సవతి కూతురు మీద ఎంత కక్షుందా? తన కొడుక్కి కూడా ఆ పిల్ల మీద ఇంత ద్వేషం నూరుపోసింది. కానీ తను మాత్రం పిల్లకి నచ్చినవి చేసుకుంటూ ఆ పిల్లని దగ్గరికి చేసుకోవాలని చూస్తుంది. అంటే ఈ పిల్ల ఆస్తి కోసం నేను చెప్పిన తర్వాత నటన మొదలు పెట్టలేదన్న మాట. అంతకుముందే మొదలుపెట్టింది. అంటే ఇది నాకన్నా ముందే ఇంకా ఏదో ప్లాన్లో ఉంది. అమ్మ నా మేనకోళ్ళోయ్, నన్నే మించిపోయావా? చాలా స్పీడ్లో వెళ్తున్నావు. నీ స్పీడ్కి నేను బ్రేకులు వేస్తాను కదా అంటూ తన ఫోన్ తీసుకొని వినోద్కి కాల్ చేశాడు. అబ్బాయ్, మన స్వాతి మెట్ల మీద నుంచి కింద పడిపోయిందిరా, గట్టిగా దెబ్బ తగిలింది, బాగా రక్తం కూడా వచ్చేసింది. పిల్లని సువి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నన్ను పిల్లాడితో ఇంట్లోనే ఉండమంది. నాకెందుకో కంగారుగా ఉందబ్బాయ్ అంటూ లేని కంగారుని నటిస్తూ సువర్ణని మొగుడి దగ్గర ఇరికించటానికి ఏదో మాస్టర్ ప్లానే వేశాడు. అటు హాస్పిటల్లో స్వాతిని చెక్ చేసిన డాక్టర్ సువర్ణతో ఇలా అంటున్నాడు, మరేం పర్వాలేదమ్మా, మెట్ల మీద నుంచి పడినందుకు దెబ్బ గట్టిగా తగిలింది, ట్రీట్మెంట్ చేసి డ్రెస్సింగ్ చేశాం, ఇప్పుడంతా ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న సువర్ణ రిలాక్స్ అయింది. అప్పుడు మనసులో, అమ్మయ్యా, గండం గడిచింది. ఏదోలాగా ఆయనకి ఈ విషయం 4 రోజులు ఆలస్యం చేసి చెప్పాలి. ఏదోలాగా మేనేజ్ చేయాలి, లేదంటే పిల్లని చూసుకోలేవా అని నా మీద పడతాడు అని అనుకుంది. ఇంతలో ఇంటి నుంచి గిరీశం సువర్ణకి ఫోన్ చేసి, సువి, ఎట్టా ఉందమ్మా ఇప్పుడు పిల్లకి? ప్రమాదమేమీ లేదు కదా అని అడిగాడు. అందుకు సువర్ణ, లేదు మావయ్య, అంత బాగానే ఉంది, కుట్లేసి డ్రెస్సింగ్ చేశారు. పోనీలే అమ్మా, మామూలు దెబ్బే కదా. సరే గాని ఈ చిన్నోడు ఇంట్లోనే ఉండి ఆడుకోరా అంటే మాట వినట్లేదమ్మా. బయటికి వెళ్ళి ఆడుకుంటానని మారం చేస్తున్నాడు. ఇప్పటికే ఆడుకుంటూ ఆ పిల్ల దెబ్బ తగిలించుకుంది కదా, ఇప్పుడు ఈడు మాత్రం జాగ్రత్తగా ఆడతాడా అని భయానికి బయటికి పంపటం లేదు. వాడేమో ఏడుస్తున్నాడు. పోనీలే మావయ్య, బయటికెళ్ళి ఆడుకొని వాడిని ఇంట్లోనే ఉంచి ఏడవకుండా ఆపాలంటే నువ్వు ఆపలేవు. కాసేపు బయట ఆడుకుని వస్తాడు, వాడిని వదిలే అని చెప్పింది. ఆ మాట విని గిరీశం ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో సువర్ణ ఉన్న హాస్పిటల్కి వినోద్ కంగారుగా వచ్చాడు. వినోద్ని అక్కడ చూసి సువర్ణ షాక్ అయింది. ఈ విషయం భర్తకి వెంటనే చెప్పకూడదు అనుకున్నాక భర్తలా సడన్గా వచ్చేశాడని ఆ షాక్. కంగారుగా వచ్చిన వినోద్ సువర్ణతో ఇలా అంటున్నాడు, ఎలా జరిగింది సువర్ణ? ఇప్పుడెలా ఉంది స్వాతికి అని కంగారు పడుతూ అడిగాడు. అప్పుడు సువర్ణ, ఏమో అండి, మీరు వెళ్ళిపోయాక స్వాతి కేక్ కడిగిందని నేను బ్యాటర్ కలుపుతున్నాను. ఇంతలో మావయ్య వచ్చి టిఫిన్ పెట్టమన్నాడు. మావయ్యకి వట్టిద్దామని వెళ్తున్నాను. ఇంతలో స్వాతి అరుపు వినిపించింది. కంగారుగా హాల్లోకి వచ్చి చూస్తే మెట్ల మీద నుండి కాలు జారినట్టుంది, కింద పడిపోయింది. అందుకేనండి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేశాను.
ట్రీట్మెంట్ అయ్యింది, కుట్లేసి కట్టు కట్టారు. ప్రాబ్లం అయితే ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారండి అని భర్తని సమాధానపరిచే విధంగా జవాబిచ్చింది. ఆ మాటకి వినోద్ మౌనంగా ఉన్నాడు. అప్పుడు సువర్ణ ఉండబట్టలేక, ఇంతకీ మీకెవరు చెప్పారండి మేమిక్కడున్నామని? కంగారులో మీకు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు అని అమాయకంగా మంచితనం నటిస్తూ వినోద్తో అంది. నాకు మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. పాపం ఆయన చాలా కంగారు పడిపోయాడు అని చెప్పాడు. ఇక అప్పుడు సువర్ణకి విషయం అర్థమైంది. తనని ఇరికించటం కోసం ఇదంతా మామయ్య చేసిన పని అని తెలుసుకుంది. అప్పుడు తన మనసులో, మావయ్య ఇది నీ పనా? చెప్తాను నీ సంగతి. నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదా? ఇంకెన్ని రోజులు ఆడతావో నేను చూస్తానుగా అని అనుకుంది. ఇక ఇంతలోనే వినోద్ ఫోన్ రింగ్ అయింది. వినోద్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ చేసింది గిరీశం. చాలా కంగారు పడుతూ వినోద్తో, అబ్బాయి ఎవరో కొందరు మనుషులు బండి మీద వచ్చి బయట ఆడుకుంటున్న మన చిన్నోడిని ఎత్తుకెళ్ళిపోయారు. నేను వాళ్ళని అంబడించాను గాని మిస్ అయ్యారబ్బాయి. నాకు కంగారుగా ఉంది, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాడు. ఆ మాట వినగానే వినోద్ షాక్ అయ్యాడు. ఏంటి బాబాయ్ మీరనేది? చిన్నోడిని కిడ్నాప్ చేశారా అని అన్నాడు. ఆ మాటకి సువర్ణ కూడా షాక్ అయింది. ఏంటండి, మన బాబు కిడ్నాప్ అయ్యాడా అని కంగారు పడుతూ అడిగింది. ఆస్తుల కోసం మేనమావ కోడళ్ళు ఎత్తులకి పై ఎత్తులు వేయటం వల్ల వచ్చిన చిక్కులే ఎక్కువవుతుంటే ఇప్పుడు ఉన్నట్టుండి గోపిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? స్వాతి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్న సువర్ణ ఆశ తీరుతుందా? కిడ్నాప్ అయిన కొడుకుని వినోద్ సువర్ణలు సేఫ్గా విడిపించుకోగలరా లేదా? అసలు ఈ కిడ్నాప్ నిజమేనా లేక గిరీశం ఆడుతున్న కొత్త నాటకమా? ఇవన్నీ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలి. గత ఎపిసోడ్లో మేనమావని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ చేసిన సువర్ణ అందులో సక్సెస్ అయ్యి ఆ రాత్రి భర్త మనసులో గిరీశం మీద అనుమానం కలిగించింది. తెల్లవారి తన భర్తే స్వయంగా గిరీశాన్ని వెళ్ళిపోమనేలా చేసింది. కాని వినోద్కి ఒక అజ్ఞాత ఫోన్ కాల్ రావటం, 8 ఏళ్ల క్రితం చనిపోయిన లీల గురించి రహస్యం ఉందని చెప్పడంతో వినోద్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫోన్ కాల్ తర్వాత షాక్లో ఉన్న వినోద్ తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత అసలు విషయమేంటో ఆ వ్యక్తిని కలిసి తెలుసుకోవాలని కాలొచ్చిన నెంబర్కి డయల్ చేశాడు. అవతల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు వినోద్ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. అసలెవరి అజ్ఞాత వ్యక్తి? పిక్నిక్కి వెళ్లిన లీల నీళ్ళలో కొట్టుకుపోతే ఆమె చావు వెనుక ఏదో రహస్యం ఉందంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి మామయ్యలకి చెప్పాలా వద్దా? అసలు ఆ మిస్టరీ ఏమైంటుంది అని బుర్ర బద్దలు కొట్టుకుని మరీ ఆలోచిస్తున్నాడు. ఇంతలో మామగారు అర్జున్రావు నుండి ఫోన్ వచ్చింది. వినోద్ ఆ కాల్ అటెండ్ చేసి మాట్లాడాడు. హలో, చెప్పండి మావయ్య, అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అందుకు అర్జున్రావు ఇలా బదిలిస్తున్నాడు. బాగానే ఉంది బాబు. మీ గొంతేంటి అలా డల్గా ఉంది? ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. అందుకు వినోద్ విషయాన్ని బయటకు చెప్పుకోలేక కవర్ చేస్తూ, అలా ఏం లేదు మావయ్య, ఇప్పుడే లేచాను, ఇవాళ లేవటం కొంచెం లేట్ అయింది అంతే అని చెప్పాడు. అందుకు అర్జున్రావు, సరే బాబు, నిన్న మీ అత్తయ్య స్వాతితో మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేకపోయాను. అందుకే తనతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒక్కసారి ఫోన్ ఇవ్వు బాబు అని చెప్పాడు. ఆ మాట వినగానే వినోద్ గుండెల్లో రాయిపడింది. స్వాతికి దెబ్బ తగిలిందని తెలిస్తే వాళ్లు కంగారు పడతారు. ఈ విషయాన్ని ఎలాగైనా స్కిప్ చెయ్యాలని వినోద్ ఇలా అంటున్నాడు. అది తను కూడా ఇంకా లేవలేదు మావయ్య. నిన్న పిల్లలు గొడవ పెడితే బయటికెళ్ళేసి వచ్చాం. వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. అందుకే ఇవాళ అందరం లేట్గా లేచాం. స్వాతి లేచాక నేనే కాల్ చేస్తానులేండి మావయ్య అని లీల విషయంగా ఫోన్ కాల్ వచ్చిన సంగతి చెప్పేయాలనుకుని, మావయ్య మీకొక విషయం చెప్పాలి అని ఒక్క క్షణం చెప్పడం అవసరమా అనే ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అర్జున్రావు ఇలా బదులిస్తున్నాడు. చెప్పండి బాబు, ఏంటది అని అన్నాడు. అప్పుడు వినోద్కి అసలు విషయం తెలియకుండా వాళ్ళ మనసుల్ని పాడు చేయటం కరెక్ట్ కాదేమో అనిపించి ఆ మాటని దాటేస్తూ, ఏం లేదులే మావయ్య, అత్తయ్య హెల్త్ విషయంగా కొంచెం బెంగ అనిపించింది. ఇప్పుడు అత్తయ్య ఓకేనా? ఈ విషయమే అడుగుదామనుకున్నాను. మళ్ళీ మీరు ఏమనుకుంటారోనని కొంచెం ఆగాను అని కవర్ చేశాడు. అప్పుడు అర్జున్, మీరేమీ కంగారు పడకండి బాబు, అత్తయ్య నిజంగానే కోలుకుంటుంది. తన గురించి మీరేమీ భయపడకండి. సరే, నేను ఉంటాను. స్వాతి లేచాక ఓసారి ఫోన్ చేయించండి, దాంతో మాట్లాడాలనుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అసలే లీల టాపిక్లో డిస్టర్బ్ అయిన వినోద్ ఇప్పుడు స్వాతి విషయం ఆ పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారోనని ఒక పక్క, వాళ్ళ దగ్గర నిజం దాచాను అని మరో పక్క, ఇలా చాలా డిస్టర్బ్ అయ్యాడు. అదే మూడ్లో ఇంట్లో ఉండలేక ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వినోద్ ఆఫీస్కి వెళ్ళిపోయిన ఒక 2 గంటల తర్వాత సువర్ణ వంటగదిలో స్వాతి కోసం పాలు గలిపి తన కొడుకుని పిలిచి ఇలా అంటుంది. గోపి, ఈ పాలు తీసుకెళ్లి స్వాతి అక్కకిచ్చిరా నాన్నా అని చాలా ప్రేమగా చెప్పింది. అప్పుడు తల్లి చేతిలో నుంచి ఆ పాలందుకున్న గోపి ఆ పాల గ్లాస్ని కింద పడేసి కోపంగా ఇలా అంటున్నాడు. నేనివ్వను. అయినా అక్క అంటావేంటి? అది స్వాతి. తను ఇంట్లో ఉంటే మనకి ఇల్లుండదు, డాడీ ఉండరని చెప్పావు కదా. అందుకే నేనే మెట్ల మీద నుండి తోసేశాను. మళ్ళీ మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని ఉక్రోషంగా అడిగాడు. ఆ మాటలు విన్న సువర్ణ బిత్తరపోయి కొడుకుని చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది. నేను ఆ పిల్ల ఆస్తులు వివరాలు తెలియక తొందరపాటుగా అన్న మాటలు వీడిలో ఎంత బలంగా నాటుకుపోయాయా. ఇప్పుడు ఆ ముసలాళ్ళన్నీ పిల్లని మజ్జిగ చేసుకుందామని చూసే టైంలో వీడిలా చేస్తుంటే మొత్తానికి నా ప్లాన్ చెడిపోతుంది. ఏదోలాగా వీడి మనసు మార్చాలి, లేదా నేను దొరికిపోతాను అని అనుకొని కొడుక్కి ఇలా చెప్తుంది. నిజమే నాన్నా, కాని ఇప్పుడు నీ వల్ల దెబ్బ తగిలింది కదా, మనం మంచిగా చూసుకొని తనొచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే పంపించేస్తే అప్పుడు డాడీ మనతోనే ఉంటారు. ఇలాగే పంపించేస్తే తనతోటే వెళ్ళిపోతారు అని ఏదో అప్పటికి తనకు తోచిన 4 మాటలు చెప్పింది. ఆ మాటలు విన్న గోపి తల్లికిలా బదులిచ్చాడు. మరి నేను స్వాతిని తోసేశానని గిరీశం తాతయ్యకి చెప్పినప్పుడు నాకిలా చెప్పలేదెందుకు? నిజంగానే దెబ్బ తగ్గిపోతే డాడీ ఇక్కడే ఉంటారా అని అమాయకంగా అడిగాడు. ఆ జవాబు వినగానే సువర్ణ గుండెల్లో రాయిపడింది. వెంటనే కంగారుగా కొడుకునిలా అడుగుతుంది. ఏంటన్నా, ఈ విషయం తాతయ్యకి చెప్పావా? ఎప్పుడు అని అడిగింది. అప్పుడు గోపి, నిన్న నువ్వు స్వాతిని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, అప్పుడు తాతయ్య ఎలా పడింది అని అడిగితే నేనే తోసేశానని చెప్పాను. అప్పుడు డాడీకి తాతయ్య ఫోన్ చేసి చెప్పాడు అని ఉన్న విషయం చెప్పేశాడు. ఆ మాటలు విన్నాక సువర్ణలో కొత్త భయం మొదలైంది. మనసులో ఇలా అనుకుంటుంది. అంటే మావయ్యకి ఈ విషయం తెలిసాకే కావాలని నన్ను ఇరికించడానికి ఆయనకి ఫోన్ చేసి చెప్పాడన్నమాట. ఇప్పుడు తనని ఇంట్లో నుండి పంపడానికి నేనే గోపి కిడ్నాప్ నాటకం ఆడానని పొరపాటున తెలిసినా అంత శ్రమపడి మావయ్యని బయటికి పంపడానికి నేను చేసిన ప్లాన్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఏదొక రోజు మావయ్య మళ్ళీ ఏదొక దారి చూసుకొని ఇంట్లోకి దూరతాడు. అప్పటికి ప్రిపేర్డ్గా ఉండాలి అని అనుకుంది. మళ్ళీ తేరుకొని కొడుకుతో ఇలా అంటుంది. చూడు నాన్నా, ఇంకెప్పుడు స్వాతిని నువ్వే తోసేశావని ఎవ్వరికీ చెప్పొద్దు. ఏది ప్రామిస్ చేయి అని కొడుకు చేత ఒట్టేయించుకుని కింద కొడుకు పడేసిన పాల గ్లాస్ తీసి అక్కడ శుభ్రం చేసి మళ్లీ పాలు గలుపుకొని స్వాతి దగ్గరికి వెళ్ళింది. తలకి కట్టుతో పడుకున్న స్వాతిని లేపి సువర్ణ ఇలా అంటుంది. స్వాతి, లేమ్మా, ఇదిగో ఈ పాలు తాగు అంటూ చాలా ప్రేమ ఒలకబోస్తూ సవతి కూతుర్ని లేపి పాలు తాగిస్తూ ఉండగా సువర్ణ ఉండబట్టలేక కొడుకు చేసిన పనిని కవర్ చేయటం కోసం ఇలా అంటుంది. చూడమ్మా స్వాతి, పాపం తమ్ముడికి ఏమీ తెలియదు కదా, ఏదో కోపంలో నిన్ను తోసేస్తుంటాడు. అదేమీ పట్టించుకోకమ్మా, వాడు చిన్నవాడు కదా, తెలియక చేశాడు. ఈ విషయం మీ నాన్నకి తెలిసినా మీ అమ్మమ్మ వాళ్ళకి తెలిసినా నేనే కావాలని చేశానని నన్ను అపార్థం చేసుకుంటారు. అందుకే తమ్ముడు నిన్ను మెట్ల మీద నుండి తోసేశాడని ఎవరితో చెప్పకమ్మా. తమ్ముడికి నేను చెప్తాను, ఇంకోసారి అలా చేయడు అని చిన్నదైన సవతి కూతుర్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని మరీ బ్రతిమిలాడుతుంది సువర్ణ. ఇక తన మాటలు విన్న స్వాతి ఇలా బదులిస్తుంది. పర్వాలేదులే పిన్ని, పాపం తమ్ముడు తెలియక చేశాడని నాకు తెలుసు. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. ఎవరైనా అడిగితే నేనే కాలు జారి పడిపోయానని చెబుతాను. నువ్వు మంచిదానివి పిన్ని, నిన్ను ఎవరూ ఏమీ అనకూడదు అని చెప్పటంతో సువర్ణ తన మనసులో పట్టరాని సంతోషం వచ్చి ఇలా అనుకుంటుంది. పోనీలే, ఈ పిచ్చి పిల్ల నన్నంత గుడ్డిగా నమ్ముతుంది కనుక నేను భయపడేంత ప్రమాదం రాదనిపిస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకుని ముసలాళ్ళకి దగ్గరైపోతే నా పని తేలికైపోతుంది. దీన్ని మాత్రం పూర్తిగా నా వలలో వేసుకోవాలి. ఇక ఇంతలోనే స్వాతి సువర్ణతో ఇలా అంటుంది. పిన్ని, ఒకసారి అమ్మమ్మ తాతయ్య వాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా పిన్ని అని చాలా రిక్వెస్టింగ్గా అడగటంతో
తేరుకున్న సువర్ణ తన ఫోన్ తీసుకొచ్చి స్వాతికిచ్చింది. స్వాతి తాతయ్య నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరోవైపు ఆఫీస్లో ఉన్న వినోద్కి ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. వినోద్ చాలా ఆత్రంగా రెస్పాండ్ అవుతున్నాడు. సారీ అండి, మీరెవరో నాకు తెలీదు. నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అందుకే మీరు చెప్పేది పూర్తిగా వినకుండా ఫోన్ కట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. చెప్పండి, నన్ను ఎక్కడికొచ్చి కలవమంటారు? అక్కడికొచ్చి కలుస్తాను అని చాలా రిక్వెస్టింగ్గా అడిగాడు. అందుకు అవతల ఫోన్ చేసిన వ్యక్తి ఒక ప్లేస్ చెప్పాడు. వినోద్ వెంటనే బయలుదేరి ఆ పర్సన్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. కాసేపు వినోద్ అక్కడ వెయిట్ చేసిన తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వినోద్ని చూసి, వినోద్ అంటే మీరేనా అని అడిగాడు. అందుకు వినోద్, అవునండి, నేనే వినోద్, లీల హస్బెండ్ని. ఇంతకీ మా లీల మీకెలా తెలుసు? అసలు మీరేం చెప్పాలనుకున్నారు? నిన్నటి నుంచి నాకేమీ తోచటం లేదు, ప్లీజ్ చెప్పండి అని చాలా క్యూరియస్గా అడిగాడు. అందుకు ఆ వ్యక్తి బదిలిస్తూ, టెన్షన్ పడకండి, అన్నీ చెప్తాను. నా పేరు రఘు. నేను మీ వైఫ్ లీలా స్కూల్మేట్ని. ఆ రోజు పిక్నిక్కి కూడా మేం స్కూల్మేట్స్ అందరం కలిసే వెళ్ళాం. కానీ అసలు విషయం అక్కడే ఉంది. ఆ రోజు పిక్నిక్ అరేంజ్ చేసింది, అసలు ఆ ప్రపోజల్ పెట్టింది విపిన్. అతను కూడా మా స్కూల్మేట్, మాకు సీనియర్. లీలంటే అతనికి చిన్నప్పటి నుండి ఇష్టం. కానీ లీల ఎప్పుడూ అతన్ని కేర్ చేసేది కాదు. వినోద్ ఆ వ్యక్తి చెప్తుంది శ్రద్ధగా వింటున్నాడు. టీనేజ్లో ఉన్నప్పుడు లీలకి ప్రపోజ్ చేశాడు. అప్పుడతన్ని చెప్పుతో కొట్టి అవమానించింది. ఆ తర్వాత చాలా కాలం అతను కనిపించలేదు. చెప్పు దెబ్బలు తిన్న గిల్టుతో ముఖం చాటేశాడు అని మేమందరం అనుకున్నాం. ఆ తర్వాత మీతో లీల ప్రేమలో పడ్డాం. వాళ్ళింట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవటం, ఇక అన్నీ మీకు తెలుసు. అలాగే ఇవే విషయాలు విపిన్ వరకు వెళ్ళాయి. మీ పెళ్లి తర్వాత కూడా విపిన్ లీలని మీకు విడాకులిచ్చేయమని ఫోర్స్ చేసేవాడు. తనని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేవాడు. లీల వాళ్ళ ఫాదర్కున్న ప్రాపర్టీస్ అన్నీ తన పేర పెట్టించి తనని పెళ్లి చేసుకోమని వేధించేవాడు. కానీ లీల తన్ని లైట్ తీసుకుంది. చివరికి ఏం చేసినా లీల మాట వింటలేదని మా అందర్నీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పిక్నిక్ అరేంజ్ చేశాడు. అక్కడ లీల వెంటపడి అదే విషయంగా వేధించాడు. లీల ఒప్పుకోకపోవడంతో ఆమెను వాటర్ ఫాల్స్లోకి తోసేశాడు. ఈ విషయం బయటికి చెప్తే మమ్మల్ని చంపేస్తామని మా అందరినీ బెదిరించాడు. అందుకే ఎన్నేళ్ళు ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. కానీ ఇప్పుడు విపిన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చాడు అని చెప్పాడు. ఈ మాట విన్న వినోద్కి కోపంతో పాటు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇలా అడుగుతున్నాడు, మళ్ళీ మా లైఫ్లోకి వచ్చాడా? ఎలా అని అడిగాడు. అందుకు రఘు, అవును, నిన్న మీ అబ్బాయి కిడ్నాప్ అయి సాయంత్రానికి దొరికాడు కదా. అవును, మీకెలా తెలుసు? నిన్న మిమ్మల్ని మీరు కిడ్నాపరా అని అడిగితే కాదన్నారు. మరి ఈ విషయం మీకెలా తెలుసు? నిన్న మీరు అడిగినప్పుడు నేను ఆ పర్సన్ని కాదు అంటానికి కారణం ఉంది. మీకు అసలు విషయం జరుగుతుందేంటో నేను చెప్పలేనప్పుడు సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని అలా చేశాను. నిజానికి మీ ఇంట్లో మీకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతున్నాయి అని రఘు చెప్పాడు. ఆ మాటలు వినోద్ శ్రద్ధగా వింటున్నాడు. మీ వైఫ్ మేనమామ గిరీశం చాలా డేంజర్ పర్సన్. ఆ విషయం మీ వైఫ్ కూడా తెలుసు. అందుకే అతన్ని ఇంట్లో నుంచి పంపించడానికి మీ బాబుని కిడ్నాప్ చేసింది మీ వైఫ్ అరేంజ్ చేసిన మనుషులే. ఇది ఆవిడనుకుంటున్న మాట. కానీ నిజానికి చాలా రోజుల క్రితమే మీ వైఫ్కి ఉన్న అత్యాశ, స్వార్థం, డబ్బు పిచ్చి లాంటి క్వాలిటీస్ వల్ల విపిన్ ఆమెను తన ట్రాప్లోకి తీసుకొని మీ ఆస్తి, మీ మామగారి ఆస్తి ఆమెకు ఎరగా చూపించి అవి తనకి దక్కేలా చేస్తానని చెప్పి ఆడిస్తున్నాడు. ఆ మాటలు నిజమనుకొని ఆమె అమాయకంగా నమ్మి విపిన్ ఆడించినట్టు ఆడుతుంది. నిజానికి గిరీశం మీ ఇంట్లోకి ఎంటర్ అవటానికి విపినే కారణం. వాళ్ళిద్దరూ కలిసి మీ వైఫ్ని మోసం చేసి మొత్తం ఆస్తుల్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవేమీ తెలియక మీ వైఫ్ విపిన్ ట్రాప్లో పడి అతను చెప్పినవన్నీ చేస్తుంది. ఆ మాటలు విన్నాక సువర్ణ ఎంత పెద్ద రిస్కులో ఉందో అర్థమైంది వినోద్కి. అందుకే అసలు ఇంత పగబట్టి నా భార్యని, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ విపిన్కి మా లీల కానీ నేను కానీ ఏం అన్యాయం చేశాం అని చాలా ఫ్రస్ట్రేషన్తో అడిగాడు. అప్పుడు రఘు, నిజానికి ఆ విపిన్ ఎవరో కాదు, మీ మామగారు అర్జున్రావుకి మేనల్లుడు. ఆయన చెల్లెలి కొడుకు, లీలకి సొంత బావ. అందుకే ఆ చనువుతో ప్రేమించాలనుకున్నాడు. కాని లీల దగ్గర అతని పప్పులుడకలేదు. అందుకే ఆమెను చంపేశాడు. ఈ విషయాలేవీ లీల కూడా ఎప్పుడూ తన తండ్రికి చెప్పలేదు.
తన మేనలుడు ఇంత వెధవని, తన కూతురిని ఆస్తి కోసం ఇంత కష్టపెట్టాడని తెలిస్తే ఆయన తట్టుకోలేరని, ఆయన హార్ట్ ప్రాబ్లం గురించి లీల ఈ విషయం తండ్రికి తెలియనివ్వలేదు. ఇక రఘు చెప్పిన విషయం విన్నాక వినోద్ మైండ్ అంతా బ్లాంక్ అయింది. మనసులో, ఇంత పెద్ద ప్రాబ్లంలో నుండి ఎలా బయటపడ్డాం? మావయ్యకి ఈ విషయం తెలిస్తే గాని దీనికి ముగింపు రాదు. ఒకవేళ మావయ్యకి తెలిస్తే ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని అనుకుంటున్నాడు. ఇక ఈ విధంగా తన చుట్టూ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో ఏమీ తోచని స్థితిలో వినోదున్నాడు. డబ్బు మీద వ్యామోహం ఉండి ఒక దుర్మార్గుడి వలలో పడినందుకు సువర్ణని శిక్షిస్తాడా? ఇంతటి దుర్మార్గుల బారి నుండి వినోద్ తన ఇద్దరి పిల్లల్ని కాపాడుకుంటాడా? నీళ్లలో కొట్టుకుపోయిందని నమ్ముతున్న తమ కూతురు తమ మేనలెడితో హత్య చేయించబడిందన్న విషయం మామగారికి చెప్తాడా లేదా? వీటన్నింటికీ జవాబులు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఫోన్ చేసిన అతని పేరు రఘు అని తెలుసుకున్న వినోద్ రాబోయే ప్రమాదం నుండి స్వాతిని, గోపిని, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగాడో ఇప్పుడు చూద్దాం. విపిన్ వల్ల తమ జీవితాలలో ఎదురు కాబోయే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో అనే ఆలోచనలో వారం గడిచిపోయాక ఒకరోజు ఉదయం వినోద్ ఎప్పటిలాగానే చాలా డల్గా, నిరుత్సాహంగా ఉన్నాడు. ఇంతలో స్వాతి అక్కడికొచ్చి తండ్రితో ఇలా అంటుంది. నాన్న ఫాస్ట్గా రెడీ అవ్వండి. తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు ఇంటికొచ్చేసారంట. నాకు వెంటనే అమ్మమ్మని చూడాలనుంది. రండి నాన్న, ఫాస్ట్ ఫాస్ట్. ఏంటమ్మా, తాతయ్య వాళ్ళు వచ్చేసారా? మరొస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు. అదేంటి నాన్న, వారం నుండి మీకు తాతయ్య రోజు ఫోన్ చేస్తున్నారంట. మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని పిన్నికి చేసి నాకు చెప్పారు అని స్వాతి అంది. కూతురు చెప్పిన మాటకి ఆశ్చర్యపోతూ తన ఫోన్ తీసుకుని చూసుకున్నాడు. ఫోన్ నిండా మిస్డ్ కాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది చూసుకున్నాక వినోద్ తన మనసులో, ఏంటి ఎప్పుడూ లేంది నేనింత అబ్సెంట్ మైండెడ్గా ఉన్నాను? ఇలా ఉండటం కాదు, ఏదోలాగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అని అనుకొని కాసేపటికి కూతుర్ని తీసుకుని మామగారి ఇంటికి వెళ్ళాడు. వినోద్ వెళ్లేసరికి అత్తగారు చాలా ఆరోగ్యంగా కనిపించటంతో చాలా సంతోషపడ్డాడు. స్వాతి అమ్మమ్మని చూడగానే వెళ్ళి ప్రేమతో హత్తుకుంది. బావున్నారా అత్తయ్య? ఇప్పుడెలా ఉంది మీ ఆరోగ్యం? నాకేంటి బాబు, నేను చాలా బాగున్నాను. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అని అల్లుడికి బదులు చెప్పి తనని కౌగిలించుకున్న మనవరాలితో, ఏంటే పిల్ల, ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మమ్మ? అవునమ్మమ్మ, పిన్న అంత బాగా చూసుకుంది నన్ను. అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది అల్లుడు గారు. ఆ దేవుడి దయవల్ల మంచి తోడు మీకు దొరికింది. ఆ మాటలు విన్న వినోద్కి ఏం చెప్పాలో తెలీదు. డబ్బు ఆశ ఉన్న తన భార్య ఆమెకే తెలియకుండా ఒక దుర్మార్గుడి ట్రాప్లో ఇరుక్కుపోయిందని తెలుసు. అలాగే తన కూతురిని ఇంతకాలం ఎలా ప్రేమగా చూసుకుంటుందో కూడా తెలుసు. అసలు సువర్ణ మంచిదా చెడ్డదా అనే కన్ఫ్యూజన్లో ఉండగా అత్తగారు ఇలా సువర్ణని పొగట్టం ఎలా తీసుకోవాలో వినోద్కి తెలియలేదు. అలా పలకరింపులు అవి అయిపోయాక వినోద్, స్వాతిలు చాలాసేపు అక్కడే ఉన్నారు. అమ్మమ్మ, స్వాతి లోపలి గదిలో ఉండగా బయట మామగారు అల్లుడితో ఇలా అంటారు. బాబు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అదేంటి మావయ్య అలా అడిగారు? ఏమీ లేదు బాబు, వారం రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా అని సంకోచంగా అడిగాడు. అందుకు వినోద్ తడబడుతూ బదులిస్తాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు మావయ్య, అలాంటిదేమీ లేదు, అంతా ఓకే, నాకు ఏవో ఆఫీస్ టెన్షన్స్ ఉన్నాయి అంతే అని విపిన్ విషయం తెలిస్తే మామగారి ఆరోగ్యం ఏమవుతుందోననే భయంతో మాట దాటేసి వినోద్ అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరదామని చూస్తూ ఉంటే స్వాతి వచ్చి తన తండ్రితో ఇలా అంటుంది. నానా, నేను ఇవాళ ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంటాను. మళ్ళీ రేపు మన ఇంటికి వచ్చేస్తానులే. సరే తల్లి, నీ ఇష్టం, కానీ అమ్మమ్మతో ఎక్కువ పని చేయించుకు. సరే మావయ్య, ఇక నేను బయలుదేరతాను అని గుమ్మం వరకు వెళ్ళాడు. కాని సమస్య ఏంటి అన్నది మామగారికి చెప్పకుండా వెళ్ళటం సరికాదని అతని మనస్సు అతన్ని అక్కడ్నుంచి కదల్నీయటం లేదు. అది గమనించిన మామగారు, ఏంటి బాబు, స్వాతిని తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి, పాపం మీకు కూడా అలవాటయ్యుంటుందిగా. సమస్య స్వాతి గురించి కాదు మామయ్య, నేను మీకొక విషయం చెప్పాలనుకున్నాను, కానీ మీ హెల్త్ గురించి ఆలోచించి ధైర్యం చేయలేకపోతున్నాను. ఏంటి బాబు, ఏదైనా సీరియస్ విషయమా? పర్వాలేదు చెప్పు, నేను తీసుకోగలను. ఏ విషయమైనా సరే. ఉన్న ఒక్కగానొక్క కూతురు పోతే
తట్టుకొని నిలబడ్డాను. ఎందుకు? మీకోసం, నా మనవరాలి కోసం. విషయం ఏంటో చెప్పండి అల్లుడుగారు. మావయ్య, నాకీ మధ్య ఒక విషయం తెలిసింది. 8 ఏళ్లుగా మనం నిజం అనుకున్న ఒక విషయం అబద్ధమని తెలిసింది. అప్పటినుండి నాకేం చేయాలో అర్థం కావటం లేదు. మీకు ఆ విషయం చెప్పాక మీకేమన్నా అయితే మా అందరి పరిస్థితి ఏంటా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మీరు భరోసా ఇచ్చారు కనుక చెప్తున్నాను మావయ్య. మనందరం అనుకుంటున్నట్టుగా లీలా వాటర్ ఫాల్స్లో యాక్సిడెంటల్గా చనిపోలేదు. తనని కావాలని నీళ్ళలోకి తోసేశాడు అని వినోద్ చెప్పాడు. ఆ మాట విన్న మావగారు ఆశ్చర్యపోతూ, ఏంటల్లుడు, ఏంటి మీరు చెప్పేది? అవును మావయ్య, ఈ మధ్య లీలా స్కూల్మేట్ రఘు ఒకతను నాకు ఫోన్ చేశాడు. అతన్ని కలిసాకే నాకు ఈ విషయం తెలిసింది. కానీ ఈ విషయం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు కూడా మన ఫ్యామిలీస్ ఇంకా డేంజర్లోనే ఉన్నాయి. ఏంటి బాబు, ఏంటి మీరు చెప్తుంది? ఇదంతా నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. మీరలా కంగారు పడితే నేను చెప్పలేను మావయ్య. ఈ టైంలో మనం బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సరే బాబు, అసలేం జరిగింది? మీకున్న అనుమానాలేంటి? వీటన్నింటికీ కారణం ఎవరై ఉండొచ్చు? అసలు ఈ సమస్య మీ ఆస్తి గురించి మొదలైంది. ఆ ఆస్తి కోసం లీలని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని మీ మేనల్లుడు విపిన్ అనుకోవటంతో ఈ సమస్య మొదలైంది. ఆ మాట వినగానే మావగారు షాక్ అయ్యాడు. మళ్లీ తేరుకొని వినోద్తో, ఏంటి బాబు నువ్వనేది? మా మేనల్లుడా దీనికి కారణం? అవును మావయ్య, ఆస్తి మీద ఆశతో మీ విపిన్ లీలని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడంట. మీ ఆరోగ్యం సరిగా లేని కారణంగా లీల ఏ రోజు ఈ విషయం మీకు చెప్పలేదు. తనే విపిన్ సమస్యని తేలిగ్గా తీసుకుంది. చివరికి విపిన్ ఆశకి బలైపోయింది అని చెప్పాడు. అల్లుడి మాటలు విన్న మామగారు ఆలోచనలో పడ్డాడు. అందుకే మామ అల్లుళ్ళిద్దరూ విపిన్ విషయాన్ని స్మూత్గా హ్యాండిల్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మామగారు వెంటనే ఫోన్ చేసి తన మేనల్లుడు విపిన్ని వచ్చి కలవమని చెప్పారు. మేనమావ మాట ప్రకారం ఏమీ తెలియని అమాయకుల్లా విపిన్ అక్కడికొచ్చాడు. అతన్ని చూసిన అర్జున్రావు కోపంతో రగిలిపోతున్నాడు. కాని వినోద్ చెప్పిన మాట ప్రకారం ఈ విషయాన్ని స్మూత్గా డీల్ చెయ్యాలని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఏమైంది మావయ్య? ఎందుకు రమ్మన్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా నీకు అత్తయ్యకి? విపిన్ మాటలు విన్న అర్జున్రావు కోపాన్ని కంట్రోల్ చేసుకొని, మా లీల చనిపోయి ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలుసారా? తెలుసు మావయ్య, 8 సంవత్సరాలయింది. ఏ, ఎందుకలా అడిగారు? నీకు లీలకి మధ్య కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండేది కాదు. అయినా తాను చనిపోయి ఎన్ని సంవత్సరాలైందో బాగానే గుర్తుపెట్టుకున్నావే. సరే, లీల ఎలా చనిపోయిందో తెలుసా అని అడిగాడు. ఈ మాట విన్నాక విపిన్లో ఏదో అనుమానం మొదలైంది. అందుకే సంకోచంగా ఇలా బదులిస్తున్నాడు. తెలియకపోవడమేంటి మావయ్య? పాపం ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్లలో జారిపడి కొట్టుకుపోయి చనిపోయిందంట కదా పాపం అని చెప్పాడు. ఆ మాటకి అర్జున్రావుకి కోపం ఆక్క మేనల్లుడి దగ్గరకు వెళ్ళి అతన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఎందుకురా, ఎందుకు చేశావురా ఈ పాపాన్ని అని అన్నాడు. వెంటనే అక్కడే ఉన్న వినోద్ మామగారిని పట్టుకుని కంట్రోల్ చేశాడు. అర్జున్రావు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. మేనమామకి విషయం తెలిసిపోయిందని అర్థమైన విపిన్ ఇక దాపరికం లేకుండా, ఏం చేయాలి మావయ్య? నీకు కూతురు తప్ప కొడుకుల్లేరు. నీ చెల్లికి అంటే మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని నేను తప్ప తనకి ఇంకెవరు లేరు. అలాంటప్పుడు లీలని నేను పెళ్లి చేసుకుంటే ఇటు నీ ఇంటికి అటు మా ఇంటికి నేనే వారసునయ్యేవాణ్ణి. కాని లీల నన్ను ప్రేమించలేదు సరికదా. నా ప్రేమని చాలా చులకనగా చూసింది. పోనీ మిమ్మల్నందర్నీ ఒప్పించి లీలని పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఇంతలో కూతురి లైఫ్లోకి నీ అల్లుడొచ్చేశాడు. వాళ్ళ ప్రేమని మీరు యాక్సెప్ట్ చేసేశారు, పెళ్లి చేసేశారు. ఇక నాకున్న దారులు మూసుకుపోయాయి. అయినా లాస్ట్ ఛాన్స్గా లీలని కలిసి మీ ఆయనకు విడాకులిచ్చేసేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను. కానీ నన్ను కొట్టి అవమానించింది. అందుకే లీలని జలసమాధి చెయ్యాల్సొచ్చింది. సారీ మావయ్య అని అహంకారంతో చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జున్రావు కోపంగా లోపలికి వెళ్ళాడు. విపిన్, వినోదులు మామగారు ఏ కారణంగా లోపలికి వెళ్లారో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు.
ఇంతలో అర్జున్రావు చేతిలో ఏవో డాక్యుమెంట్స్తో బయటకొచ్చాడు. ఆ డాక్యుమెంట్స్ విపిన్కిస్తూ, ఇదిగోరా, ఇదే నా కూతురికి నేను ఇద్దామనుకున్న ఆస్తి మొత్తం. దీనికోసమే గదా నా కూతుర్ని నువ్వు చంపావు. అందుకే దాన్ని చంపిన పాపం నీకు ప్రతిరోజు గుర్తుకు రావాలంటే ఇదిగో ఈ ఆస్తి నీ దగ్గరే ఉండాలి, తీసుకో అంటూ ఆ డాక్యుమెంట్స్ మేనలుడి ముఖాన కొట్టాడు. అది చూసిన విపిన్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. మావయ్యకేమైంది? తన కూతుర్ని నేను చంపానని తెలిసి నా మీద ఏ కేసో పెట్టాలి కాని పాపం అనుభవించని ఆస్తి ఇస్తాడేంటి? ఆస్తికి పాపమేంటి, పుణ్యమేంటి? మావయ్య పిచ్చిగాకపోతే అని అనుకొని మావయ్య విసిరిన డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. ఈ పని ఇంత ఈజీగా అయిపోతుందంటే నేను లీలని చంపేవాణ్ణి కాదు మావయ్య. రియల్లీ వెరీ వెరీ సారీ మావయ్య, వస్తాను అని చెప్పి వచ్చిన పని అయిపోవటంతో వెళ్ళిపోతూ ఉండగా అర్జున్రావు విపిన్ని ఆపి, ఆగు విపిన్, నీకివ్వాల్సింది ఇచ్చేశాను. ఇంకొకసారి నా అల్లుడి వైపు గాని అతని కుటుంబం వైపు గాని నీ చూపు పడిందంటే నిన్ను నా కూతురికి సారీ చెప్పటానికి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట విన్న విపిన్ ఆస్తి దక్కింది అన్న ఆనందంలో మేనమామ మాటల్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు. విపిన్ వెళ్ళిపోయాక వినోద్ పక్కనే ఉన్న షెల్ఫ్లో నుండి వీడియో కెమెరాని తీశాడు. అది చూసిన అర్జున్రావు వినోద్తో, ఏంటల్లుడుగారు, వాడి పాపం మొత్తం క్లియర్గా రికార్డ్ అయినట్టేనా అని అడిగాడు. అందుకు వినోద్, మొత్తం వాడి నోటితో వాడే ఒప్పుకున్నదంతా క్లియర్గా రికార్డ్ అయింది మావయ్య. మొత్తానికి మీవి మామూలు తెలివితేటలు కాదల్లుడుగారు. 8 ఏళ్ల క్రితం ఆధారాలు లేకుండా చేసిన ఒక పాపానికి తెలివిగా ఆధారం సృష్టించారు. ఇక మీకు ఏ ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటాను, ఏ విషయమైనా సరే అని అన్నాడు. ఇంతలో సువర్ణ ఫోన్ చేయటంతో వినోద్ లిఫ్ట్ చేశాడు. ఏవండి, ఆడుకుంటూ ఆడుకుంటూ గోపి కళ్ళు తిరిగి పడిపోయాడండి. నోట్లో నుండి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. నాకెందుకు భయంగా ఉందండి. మీరు త్వరగా రండి. నువ్వేమీ కంగారు పడకు సువర్ణ, నువ్వు వాడిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరు, నేను స్టార్ట్ అవుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు. సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్న సమయంలో గోపీకిలా జరగటానికి కారణం ఎవరైనా ఉండుంటారా? విపిన్ నిర్లక్ష్యం వెనుక, ధైర్యం వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుంది? వినోద్ తెలివితో సాధించిన ఆధారంతో విపిన్ని ఏం చేయబోతున్నాడు? వినోద్ హాస్పిటల్కి వెళ్లేసరికి సువర్ణ బయట కూర్చొని చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో వినోద్ అక్కడికి వెళ్ళాడు. ఏమైంది సువర్ణ, డాక్టర్ ఏమన్నారు? ఏమోనండి, నాకేం చెప్పలేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. నాకేదో భయంగా ఉంది. ఏం కాదులే, భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు ఆడుకుంటూ పడిపోవడం ఏంటి? ఏం తిన్నాడు వాడు ఉదయం? ఉదయం మీతో పాటు వాడికి కూడా టిఫిన్ పెట్టడమేనండి. మళ్ళీ ఏమీ తెలియలేదు. పోనీ బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఆడుకుంటూ అలా పడిపోయాడు. ముక్కులో నుండి నోట్లో నుండి బ్లడ్ రావడం చూసి నా కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే మీకు ఫోన్ చేశాను అని తనకి తెలిసిన విషయాన్ని చెప్పింది. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చాడు. వాళ్లతో, బాబు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అసలు బ్లీడింగ్కి కారణమేంటో తెలియాలంటే టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే. యూ డోంట్ వరీ, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఆ మాట విన్నాక సువర్ణ ఏడవటం మొదలుపెట్టింది. ఇంతలో అర్జున్రావు, స్వాతి అక్కడికొచ్చారు. ఏంటి అల్లుడు గారు, డాక్టర్స్ ఏమంటున్నారు? బాబుకిప్పుడు ఎలా ఉంది? వాడికి చాలా సీరియస్గా ఉందంట మావయ్య. టెస్ట్ రిపోర్ట్స్ వస్తేనే కానీ ప్రాబ్లం ఏంటో చెప్పలేమంటున్నారు. భయంగా ఉంది మావయ్య. సువర్ణం చూడండి ఎలా ఏడుస్తుందో అని వినోద్ అన్నాడు. అప్పుడు వినోద్ని పక్కకు తీసుకెళ్లి ధైర్యం చెప్తూ అర్జున్రావు ఇలా అంటాడు. భయపడకండి అల్లుడు గారు, ఈ హాస్పిటల్ కాకపోతే నా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది. బాబుని అక్కడికి షిఫ్ట్ చేద్దాం. అది కాదంటే ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి తీసుకెళ్దాం. మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పాడు. అది విన్న వినోద్ కొంచెం నిదానించాడు. మరోవైపు కొడుకు పరిస్థితి అర్థం కాక ఏడుస్తున్న సువర్ణని చూస్తూ ఉండలేక స్వాతి పిన్నితో ఇలా అంటుంది. ఏడవకు పిన్ని, తమ్ముడికి ఏమీ కాదులే, తాతయ్య ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. రా పిన్ని, ఏడుస్తూ ఇక్కడెందుకు, కిందికి వెళ్ళి ఏదైనా తిని వద్దాం అంటూ ఆ పసిదానికి తెలిసిన విధంగా తన పిన్నికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏడ్చి ఏడ్చి నీరసించిపోయిన పిన్నితో ఏదైనా తినిపిద్దామనుకుంటుంది. కాని సవతి కూతురి మీద ఏమాత్రం ఇష్టం లేకున్నా ఆమెకు దక్కబోయే ఆస్తి కోసం ఇంతకాలం మంచితనం నటించిన సువర్ణలోని నిజమైన సువర్ణ బయటకొచ్చేసింది.
ఇక్కడి నుండి పోవే పేడ మొఖమా. నువ్వు నా కొంపలో అడుగు పెట్టిన దగ్గర నుండి మాకన్నీ కష్టాలే. నువ్వు కాలు పెట్టావు, మేము హాస్పిటల్ చుట్టూ తిరిగే గతి పట్టింది. అవతల నా కొడుక్కి ఏమైందో తెలియక నేను ఏడుస్తుంటే నీకు తిండి కావాలా? తిండి పో, మీ తాతనో మీ నాన్నను అడుగు, తిండి పెడతారు. మెక్కుపో. ఒక తల్లి కష్టమేంటో తెలియడానికి నీకు తల్లి ఉంటే కదా, అవతలికి పో అంటూ చాలా కోపంగా కసిరింది. ఆ మాటలు విన్న స్వాతి షాక్లో ఉండిపోయింది. తను ఇంట్లోకొచ్చిన రోజు పిన్ని ఎలా ఉందో ఈరోజు పిన్ని మాటలు అలానే అనిపించాయి. ఒక పక్క తమ్ముడికి ఏమైందో అనే బాధ, మరోవైపు పిన్ని తనని ద్వేషిస్తుందనే బాధ. దాంతో స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనెక్కడో కూర్చుంది. ఇంతలో డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని ట్రీట్మెంట్ రూంలో నుండి బయటకొచ్చాడు. అతన్ని చూసి కంగారుగా లేచింది సువర్ణ. అప్పుడే పక్కకు వెళ్లి మాట్లాడుకుంటున్న మామ అల్లుళ్ళు కూడా అక్కడికొచ్చి డాక్టర్ చెబుతుంది వింటూ ఉండగా, డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. మీ అబ్బాయిని రీసెంట్గా ఎక్కడన్నా కేర్లెస్గా వదిలేశారా? లేదు డాక్టర్, వాణ్ణంతగా మేం బయటికి పంపించాం. ఆడుకోవడానికి వెళ్ళినా కాసేపే. అవును డాక్టర్, వాడు నన్ను వదిలిపెట్టి ఎక్కువసేపు ఉండలేడు అని చెప్పింది. డాక్టర్ ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో తెలియక సంకోచంగా వినోద్ డాక్టర్తో, అసలేమైంది డాక్టర్, ఎందుకలా అడిగారు? మీ అబ్బాయి బాడీలో లైట్గా ఏవో మత్తు పదార్థాల శాంపిల్స్ దొరికాయి. చిన్నపిల్లాడు కావటం వల్ల అతనికి ఎవరైనా ఎక్కించటం కానీ లేదా పీల్చేలా చేయటం కానీ చేసుంటారు. ఆ పదార్థం హైలీ కాన్సంట్రేటెడ్ అవటం వల్ల బాబు శరీరం తట్టుకోలేకపోతుంది. అది అతని లివర్ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు మీ బాబు బ్రతకాలంటే అదే బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్ లివర్ టిష్యూతో ఆపరేషన్ చెయ్యాలి. లేదంటే బాబు బ్రతకటం కష్టం. ఇంకో విషయం, మీ బాబుది చాలా రేర్ గ్రూప్ బ్లడ్. మరో 24 గంటల్లో అదే గ్రూప్ ఉన్న లివర్ టిష్యూతో ఆపరేషన్ చేయకపోతే బాబుని కాపాడలేం అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న సువర్ణకి ఏమీ అర్థం కావట్లేదు. ఇటు వినోద్కి మాత్రం విషయం అర్థమైంది. ఆ రోజు పిల్లాడు కిడ్నాప్ అయిన రోజు పిల్లాడి ఇంటికొచ్చేసరికి మత్తులో ఉన్నాడు. ఆ తర్వాత ఆ మత్తు దిగాక లేచాడన్న సంగతి గుర్తొచ్చింది వినోద్కి. కొడుకుని అలా చూస్తూ ఉన్న సువర్ణకి డాక్టర్ చెప్పిన మాటలు సరిగా అర్థం కాకపోవడంతో తన భర్తతో, ఏంటండి బాబుకేమైందని చెప్తున్నారు డాక్టర్? చెప్పండి, ఏమైంది చెప్పండి. రాక్షసి, డబ్బు కావాలి, ఆస్తి కావాలని అడ్డమైన వాళ్లతో చేతులు గలిపి కిడ్నాప్ డ్రామాలాడితే ఇదిగో ఇలాగే అవుద్ది. ఇంకా గుర్తుకు రాలేదా? ఆ విపిన్ గాడు నిన్ను ట్రాప్ చేసి మామయ్య గారి ఆస్తి కోసం, మన ఆస్తి కోసం మీ మామయ్య ఆడిన నాటకం వల్ల పిల్లాడికి మత్తిచ్చారు. ఆ మత్తు ఎక్కువ అవటం వల్ల వాడి లివర్ ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడు ఆ లివర్కి ఆపరేషన్ చెయ్యాలంట అని చెప్పి బాధపడ్డాడు. ఆ మాట విన్న సువర్ణ కూడా తను చేసిన తప్పుకి కొడుక్కి శిక్ష పడుతున్నందుకు బాగా ఏడ్చింది. అలా కాసేపటి తర్వాత బాబు బ్లడ్ గ్రూప్కి చెందిన పర్సన్ కోసం అందరూ తలా చోటకి వెళ్లి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా సువర్ణకి ఒక విషయం గుర్తొచ్చింది. వెంటనే తన మేనమామ గిరీశానికి ఫోన్ చేసింది. మావయ్య, నువ్వే నా బిడ్డని కాపాడాలి మావయ్య, ప్లీజ్ మావయ్య. పిల్లాడికి లివర్ ఆపరేషన్ చెయ్యాలంట. వాడిది నీ బ్లడ్ గ్రూపే మావయ్య. నువ్వు లివర్ టిష్యూ డొనేట్ చేస్తే వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఒక్కసారి వచ్చి నా బిడ్డని కాపాడు మావయ్య అంటూ చాలా దీనంగా మేనమావని బ్రతిమలాడుకుంది. కాని తనని ఇంట్లో నుండి వెళ్లగొట్టింది మేనకోడలి అని తెలిసిన గిరీశం ఈ అవకాశాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడు. చూడు సువి, మీ మామగారి ఆస్తి మనిద్దరం పంచుకుందామంటే ముందొప్పుకుని తరువాత నీ అతి తెలివితేటలతో ఆ విపిన్ గాడితో కలిసి నన్ను వెధవం చేసి మీ ఆయనతో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించావు. ఇప్పుడేమో ఈ సాయం కావాలంటున్నావు. ఎలా చేయమంటావు? అలా అనకు మావయ్య, ప్లీజ్. నీ విషయంలో నేను చేసిన తప్పే, అందుకే సారీ చెప్తున్నాను. దయచేసి నువ్వొచ్చి నా కొడుకుని బ్రతికించు మావయ్య. ఏడవకు సువి, ఎంతైనా నువ్వు నా మేనకోడలివి, వాడు నీ కొడుకు. నా వల్ల వాడి ప్రాణం నిలబడుతుందంటే నేను నీ చిన్న సహాయం చేయలేనా చెప్పు? కాని నా ప్రాణం నిలబడాలంటే నాకు డబ్బు కావాలి. ఆ విపిన్ గాడు వాళ్ళ మామగారితో సెటిల్మెంట్ చేసేసుకున్నాడు. అలాగే నువ్వు కూడా ఎంతో కొంత నాకు సెటిల్ చేసే, నీ కొడుకు నేను బ్రతికిస్తాను. సరే మావయ్య, నీకేం కావాలంటే అది ఇస్తాను. ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న నగలు మొత్తం నీకే ఇచ్చేస్తాను. వెంటనే వచ్చి పిల్లాడి ప్రాణం కాపాడు. చక్కటి మాట చెప్పావు సువి. ఆస్తిలో వాటా గురించి మీ ఆయనతో ఎలా మాట్లాడి చేస్తావు అనేది నీ రిస్కు. కాని ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలిస్తానన్నావు చూడు, అది చక్కటి మాట. వెంటనే ఇంటికొస్తున్నాను అని చెప్పాడు గిరీశం.
మాట ప్రకారం గిరీశం ఇంటికొచ్చాడు. అతను రావటానికి ముందే సువర్ణ హాస్పిటల్ నుండి వచ్చి ఇంట్లోని నగల్ని మేనమామకి ఇవ్వటం కోసం సిద్ధం చేసి ఉంచింది. ఇక గిరీశం రాగానే, ఇదిగో మావయ్య, ఇంట్లో ఉన్న నగలన్నీ ఇందులో పెట్టాను. పద మావయ్య, హాస్పిటల్కి వెళ్దాం. వెరీ గుడ్ సువి, నువ్వు నీ మాట సగం నిలబెట్టుకున్నావు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. కాని ఆస్తిలో నా వాటా విషయంలో తేడా వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. లేదు మావయ్య, నాకు బుద్ధొచ్చింది. ఇకపై ఏ తేడా రాదు. నీ వాట నీకిప్పిస్తాను. అమ్మ మెదొట్టు. ముందు హాస్పిటల్కి వెళదాం పద మావయ్య. ఆగు సువి, కంగారేంటి? వెళ్దాం. ఈ నగలు పట్టుకుని ఇట్టా హాస్పిటల్కి ఏంటి అసహ్యంగా? వీటిని ఇంట్లో పెట్టుకుని వస్తాను, నువ్వు హాస్పిటల్కి పద. మళ్ళీ చెప్తున్నాను, నా వాటా ఆస్తి నాకొచ్చి తీరాలి మరి అని చెప్పాడు. అలా సువర్ణకి వేరే దారి లేక తను హాస్పిటల్కి వెళ్ళిపోయి మేనమామ టిష్యూ అరేంజ్ అయిన విషయం భర్తకి చెప్పింది. నగలతో గిరీశం తన ఇంటికి చేరుకొని వాటిని భద్రంగా దాచుకున్నాడు. అటు హాస్పిటల్లో వినోద్ సువర్ణతో, ఏంటి సువర్ణ, మీ మామయ్య గంటలో వస్తాడని చెప్పాడన్నావు. ఇప్పటికి 2 గంటలు దాటింది. ఎక్కడున్నాడు కనుక్కో. ఇందాకే చేశానండి. అప్పటికే బయలుదేరిపోయానన్నాడు. జర్నీలో ఉండుంటాడు అని మరోసారి ఫోన్ డయల్ చేస్తే గిరీశం ఫోను స్విచ్ ఆఫ్ చేశాడని వస్తుంది. ఆ మాట వినగానే సువర్ణకి విషయం అర్థమైంది. తన మేనమామ మాట తప్పి తనని మోసం చేశాడని తెలుసుకుంది. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న గోపి బ్రతుకుతాడా? కోట్ల రూపాయల ఆస్తి ఉన్న అర్జున్రావు తన మనవడు కాని మనవణ్ణి బ్రతికించగలడా? సువర్ణ చేసిన తప్పుకి శిక్ష కొడుకు చావేనా? వీటన్నింటికీ జవాబులు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందా. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.